ఆక్సిజన్ కన్నా మోనోకార్బన్ డైఆక్సైడ్ 300 టైమ్స్ ఎక్కువ పెనిట్రేట్ అవుతుంది అని చెప్పి హైదరాబాద్ ట్రాఫిక్ లో హాఫ్ అన్ అవర్ మీరు ఎక్కడ వెళ్ళినా ఇంటికి వెళ్ళగానే హెడేక్ వస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దీస్ గ్యాసెస్. అబౌవ్ 40 to 50 ఈవెన్ డెత్ అవుతుంది. హెచ్బాట్ అని వచ్చినాయి సార్, అంటే 100% మనం ఇన్హేల్ చేసుకుంటే రిపేర్ జరుగుతాయని చెప్పి అంటున్నాం. హీమోగ్లోబిన్ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ అట్రాక్టెడ్ ఉంటుంది. థింగ్ విల్ చేంజ్. సెల్స్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అన్ని బర్న్ అవుతుంది. మీరు నెబిలైజేషన్ అంటే సమాంత అది రీసెంట్ ఇంటర్వ్యూ గుర్తొచ్చింది. ఇద్దరు ఒక 2 పర్సన్స్ ఈవినింగ్ టైంలో నైట్ టైంలో డ్రింక్ చేశారు. అట్లనే కార్ ఆన్లోనే ఉంది, ఇంజన్ ఆన్లోనే ఉంది, ఇగ్నిషన్ ఏసీలు ఆన్లో ఉన్నాయి. ఓవర్ డోస్ అయినట్టు తాగి పడుకున్నారు. అట్లనే మార్నింగ్ లేచేసరికి చనిపోయారు. పింక్ సాల్ట్, వైట్ సాల్ట్ యాక్చువల్లీ దేర్ ఇస్ నో డిఫరెన్స్. పింక్ సాల్ట్ పాకిస్తాన్ బెల్ట్ లో ఉంటుంది. పింక్ సాల్ట్ ఇండియాకి వచ్చి ప్యూరిఫికేషన్ అవుతుంది. హిమాలయన్ సాల్ట్ అంటారు అందుకే. సో పాకిస్తాన్ అండ్ ఇండియా. పుజారీలు అంటే వాళ్ళు క్లోజ్ రూమ్ లో ఉంటారు. గర్భగుడి చిన్నగా ఉంటుంది. సో అదే దాంట్లో మీరు ఎప్పుడైనా నోటీస్ చేసిన గర్భగుడి వాల్స్ మొత్తం బ్లాక్ ఉంటాయి. ఎందుకు? స్మోక్ కి బ్లాక్ అయి ఉంటాయి. సేమ్ థింగ్ వాళ్ళ లంగ్స్ లో కూడా. ఇప్పుడు నేను రీసెంట్ గా విన్నా, అది నిజంగా నాకు తెలియదు, మన మదర్స్ కుక్ చేస్తారు కదా సార్, అందులో నుంచి గ్యాసెస్ అనేది హెవీగా రిలీజ్ అవుతాయని చెప్పి చూసిన. అది చాలా మన మదర్స్ కి చాలా హెల్త్ కి, ఐ మీన్ లంగ్స్ కి చాలా ఎఫెక్ట్ అని. సో నిజంగా ఎఫెక్ట్ ఉంటుంది సార్. నమస్తే సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ. యాజ్ ఎ పల్మనాలజిస్ట్, అలర్జీ ఎక్స్పర్ట్ అండ్ స్లీప్ ఎక్స్పర్ట్, ఎలా ఉంది సార్ ప్రొఫెషన్ అండ్ లైఫ్? ప్రొఫెషన్గా మాట్లాడాలంటే అందరికి తెలిసినట్టు పొల్యూషన్ ఎక్కువ అవ్వడం వల్ల మూడిటికి మూడు ఎక్కువ అవుతున్నాయి. సో అందరూ అనుకుంటారు స్లీప్కి పొల్యూషన్కి సంబంధం ఏంటని. సో నార్మల్గా ఏమవుతుందంటే స్లీప్ డిస్టర్బెన్స్ అనేది మన నోస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎలర్జీ ఉండడం వల్ల నోస్ కంజెషన్, అది టర్మినేట్స్ అంటారు. టర్మినేట్స్ వాపు రావడం వల్ల బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చి స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంటుంది. సో పొల్యూషన్ ఈజ్ ద ఫీడర్ పల్మనాలజీ కన్నా, అలర్జీ కన్నా, స్లీప్ కన్నా. అంటే స్టార్టింగ్ మీరు పొల్యూషన్ తో స్టార్ట్ చేశారు కాబట్టి నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం నాకు ఒకటి తెలిసింది సార్. మన ఇండియాలోనే హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉంది, 6th place లో ఉంది పొల్యూటెడ్ మెట్రో సిటీస్ ఇన్ ఇండియా. అట్లా ఉంది సార్, మీరు దాని గురించి ఏం చెప్తారు? సో నార్మల్గా పొల్యూషన్ అనేది మనం వింటర్ అవ్వగానే ప్రతి న్యూస్ ఛానల్ రన్ చేసేది ఒకటే న్యూస్, ఢిల్లీ AQI 999 అని. సో సింపుల్గా బ్రేక్ డౌన్ చేయాలంటే AQI అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో అది ఏం మెజర్ చేస్తుంది? ఎయిర్లో పార్టిక్యులేట్ సస్పెండెడ్ మ్యాటర్ అంటారు. మనకు కనబడేది మైక్రోన్ లెవెల్ అంటారు. మైక్రోన్ అంటే 1 మైక్రాన్ ఇస్ ఒక్క చిన్న 1 millimeterని ఒక 110/6 times కట్ చేస్తే వచ్చే సైజ్ని మైక్రాన్ అవుతుంది. సో అలాంటి చిన్న చిన్న పార్టికల్స్ ఎయిర్లో ఎంత ఉన్నాయి, అది మనం బ్రీత్ తీసుకుంటే ఏమవుతుంది అనేది ఉంటుంది. సో నార్మల్గా ఏంటి, ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ గురించి మాట్లాడితే సైజెస్ ఉంటాయి 5 to 10, 10 to 15, మోర్ దెన్ 15. నార్మల్గా ఏంటంటే 10 to 15 ఉన్నాయి, కొంచెం హెవీ ఉంటాయి. అంటే మనం ఇంట్లో జాడు చేసే టైంలో లేస్తుంటాయి అవి పార్టిక్యులేట్ ఆల్మోస్ట్ 5 to 15 రేంజ్లో ఉంటాయి. అదేమవుతుంది, మనం ఫోర్స్ పెట్టినప్పుడు గాలిలో లేస్తాయి, ఆ తర్వాత మళ్ళీ సెటిల్ అవుతాయి. దానికన్నా తక్కువ సైజ్ బిలో 5 microns ఏంటంటే ఫోర్స్ పెట్టినా పెట్టకున్నా అది గాలిలో సస్పెండ్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు సేమ్ థింగ్ మనకి ఇన్ఫెక్షన్స్లో, ఇప్పుడు కోవిడ్ టైం ఏంటి, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే ఒక పర్సన్ అక్కడ స్నీజ్ చేశాక ఎయిర్లో సస్పెండ్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ పర్సన్ ఆ ప్లేస్లో వెళ్తే బ్రీత్ చేస్తే ఇట్ విల్ గో ఇన్. సో సస్పెండెడ్ పార్టిక్యులేట్స్. ఇప్పుడు ఢిల్లీ విషయంలో ఏమవుతుంటుంది, మనం హైదరాబాద్ కూడా వద్దాం, ఫస్ట్ ఢిల్లీ మాట్లాడదాం. అక్కడ AQI 999 అవ్వడానికి ఏంటంటే స్టబుల్ బర్నింగ్ అనేది ఒక కాన్సెప్ట్. నార్మల్గా ఏంటి, చెట్లు కట్ చేశాక ఏవైతే లీవ్స్ ఉంటాయో, రూట్స్ ఉంటాయో డిస్పోజ్ ఆఫ్ చేయాలి. బట్ హర్యానా, యూపీ, పంజాబ్లో ఏం చేస్తారు వాళ్ళు, గవర్నమెంట్ అది డిస్పోజ్ ఆఫ్ చేయడానికి ఏం మెషినరీ ఇవ్వలేదు. సో వీళ్ళు ఏం చేస్తారు, మొత్తం కలెక్ట్ చేసి ది స్టార్ట్ బర్నింగ్. సో ఇప్పుడు విండ్స్ కరెంట్స్ ఉంటుంది. విండ్ కరెంట్ ప్రకారం అన్ని బర్నింగ్ వచ్చి ఢిల్లీ ఇన్ అండ్ అరౌండ్ సర్క్యులేట్ అవుతుంటుంది. సో స్మోక్ వచ్చి మొత్తం ఢిల్లీకి పైకి చేరుకుంటుంది. ఎందుకంటే ఢిల్లీ పైన మనకి హిమాలయాస్ ఉంటాయి, జమ్మూ సైడ్ నుంచి. ఈ సైడ్ ఏమో రాజస్థాన్, డ్రై ఎయిర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈవెన్ యూపీ సైడ్ కూడా హిమాలయాస్ ఉంటాయి. సో ఎయిర్ కరెంట్స్ వచ్చి అక్కడ కలెక్ట్ అయ్యే వరకు అక్కడ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. సో సేమ్ థింగ్ మనకేమైంది, ఒక 2 years బ్యాక్ ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇచ్చారు, హైదరాబాద్ లాస్ట్ 2-3 yearsలో ఎందుకు పొల్యూషన్ పెరిగిందని. ఎందుకు? ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ రీజన్ ఏం చెప్తున్నారంటే డెవలప్మెంట్. ఎక్కడ చూసినా హై రైజ్ టవర్స్ వస్తున్నాయి. హై రైజ్ టవర్స్ రావాలంటే ఫస్ట్ అక్కడ ఉన్న గుట్టలను మొత్తం బ్లాస్టింగ్ జరుగుతుంది. ప్లస్ B1, B2, B3, B6 వరకు కూడా ఉన్నాయి కొన్ని అపార్ట్మెంట్స్లో. సో డెప్త్, మళ్ళీ స్టోన్ క్రషింగ్ జరుగుతుంది, దానికి డస్ట్ లేస్తుంది, ప్లస్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో సింపుల్ కాన్సెప్ట్ తీసుకుంటే ముందు ఎలా ఉంటుండే, ఒక 200-300 square yardsలో ఒక ఫ్యామిలీ 4 members, 5 members.
ఇప్పుడు సేమ్ ఒక 600-700 స్క్వేర్ యార్డ్స్, 1000 స్క్వేర్ యార్డ్స్‌లో ఒక 8 to 10 ఫ్లోర్స్ పర్మిషన్ ఉంటుంది. అంటే ఒక 10 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. సేమ్ ఏరియా 1/3 ఏరియాలో 4 మెంబర్స్ ఉండేది. కొంచెం 3 టైమ్స్ ఎక్కువ చేయగానే ఆల్మోస్ట్ ఒక 10 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. అంటే 40 పీపుల్. అదే హై రైజ్ టవర్స్‌కొచ్చామనుకోండి, ఎక్స్‌పోనెన్షియల్ అయిపోతుంది. అంటే 1 ఏకర్‌కి 2000 మెంబర్స్ ఉంటున్నారు. సో 2000 మెంబర్స్ మనం ఎలా ఆలోచించాలి? వెహికల్స్ ఉంటాయి వాళ్ళకి. దానివల్ల పొల్యూషన్ అవుతది. ప్లస్ మేజర్ కాంట్రిబ్యూటర్ ఫర్ గ్లోబల్ వార్మింగ్ అనేది ఏసీస్. ఓకే. సో వన్ ఆఫ్ ద మేజర్. మనం ఏమనుకుంటాం, మనం చల్లగుంటాం. బట్ దాని ఎక్స్‌టర్నల్ యూనిట్ వల్ల పొల్యూషన్ అవుతది. సో ఇది కామన్ పీపుల్‌కి అంటే ఎలా? అర్థమవ్వదు. సారీ ఫర్ డిస్టర్బింగ్. అంటే ఎలా అయితే సార్ ఎక్స్టర్నల్ యూనిట్ వల్ల? ఎయిర్ కంప్రెస్ అవుతుంది. సో ఎయిర్ కంప్రెషన్‌లో ఇట్ ఈస్ యూజింగ్ గ్యాసెస్. సో గ్యాస్ వల్ల పొల్యూషన్ అవుతది. పార్టిక్యులేట్ మ్యాటర్ రిలీజ్ అవుతది అక్కడ. సో ఎక్స్‌టర్నల్ యూనిట్స్ ఆర్ కాజింగ్ దిస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి కాన్సెప్ట్, టెంపరేచర్ డిఫరెన్స్ కూడా వస్తుంది. సో హీట్ పాకెట్స్ అనే కాన్సెప్ట్ ఉంటది. అంటే సిటీస్‌ని హీట్ పాకెట్స్ అంటారు. ఓకే. ఇప్పుడు మీరు నోటీస్ చేసుంటే ఏ పార్ట్ ఆఫ్ సిటీలో ఎక్కువ బిల్డింగ్స్ ఉంటాయి, అక్కడ రెయిన్స్ తక్కువుంటాయి. కొన్ని పార్ట్స్‌లో చెట్లు ఎక్కువుంటాయి, అక్కడ రెయిన్స్ ఎక్కువుంటాయి. సో హీట్ పాకెట్స్ ఉన్నప్పుడు జస్ట్ సింపుల్, మనం ఏదైనా వేడి చేసినప్పుడు స్టీమ్ ఇక్కడ పైకెళ్తది. సో హీట్ పాకెట్స్ నుంచి కూడా వేడి అనేది అన్ని డైరెక్షన్‌లో స్ప్రెడ్ అవుతది. వర్షం పడాలంటే ప్రెషర్ డిఫరెన్స్, టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలి. అంటే పైన కన్నా కింద ఒక డిఫరెన్స్ రావాలి. ఇక్కడ వేడిగా ఉంది, పైన వేడిగా ఉంది, వర్షం పడదు. సో దట్ ఈస్ వన్ కాన్సెప్ట్ ఆఫ్ హీట్. ఓకే. సో నార్మల్ పీపుల్‌కి మన ఆడియన్స్‌కి అర్థమయ్యేలాగా అసలు వాట్ ఆర్ లంగ్స్ అంటే, అండ్ వాటి అనటామీ ఏంటి? ఏం వర్క్ చేస్తాయి? సింపుల్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. సింపుల్‌గా చెప్పాలంటే మన లంగ్స్ అనేది మన బాడీకి ఆక్సిజన్ అందించి కార్బన్ డయాక్సైడ్ తీసే ఒక ఆర్గన్. మోస్ట్ సింపుల్‌గా. ఇది కాకుండా కూడా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. మన నోస్, థ్రోట్, లంగ్స్ ఇది ఎయిర్ వెళ్తుంది. రివర్స్ వేలో లంగ్స్, థ్రోట్, నోస్ ఎయిర్ బయటికొస్తుంది. సో ఇది ప్రాసెస్. సో మనం ఇన్‌హేల్ చేసినప్పుడు ఆక్సిజన్ రిచ్ ఎయిర్ లోపలికి పోతది. ఎక్స్‌హేల్ చేసినప్పుడు కార్బన్ డయాక్సైడ్ బయటికొస్తది. సో అలా అని చెప్పి మొత్తం లంగ్స్‌లో ఆక్సిజన్ రీప్లేస్ అవుతదా అంటే కాదు. మొత్తం కార్బన్ డయాక్సైడ్ బయటికొస్తదా అంటే కూడా కాదు. మనం బ్రీత్ చేసే ఎయిర్‌లో 21% ఆక్సిజన్ రఫ్‌గా చెప్తున్నా. 79% నైట్రోజన్. నైట్రోజన్ మన బాడీకి యూజ్ అవ్వదు. ఆ ఆక్సిజన్‌లో కూడా జస్ట్ 4-5% యూజ్ అవుతది. అంటే మనం 21% బ్రీత్ చేసామనుకోండి, మళ్ళీ మనం బ్రీత్ ఔట్ చేసినప్పుడు 17%కి వచ్చేస్తది. జస్ట్ 5% యూజ్ అవుతది. కార్బన్ డయాక్సైడ్ మన అట్మాస్ఫియర్‌లో 0.05% అలా ఉంటుంది. జస్ట్ కొంచెం ఎక్కువ అవుతది మనం బ్రీత్ ఔట్ చేసినప్పుడు. ఆ నంబర్స్ కూడా అంత పెద్దగా ఏమి ఉండదు. సో నెక్స్ట్ ఏంటంటే లంగ్స్ జస్ట్ ఎయిర్‌ది కాకుండా మన ఇమ్యూనిటీకి ఫంక్షన్ ఉంటది. ఎలా? లంగ్స్, స్టమక్. బాడీలో ఓన్లీ 2 ఆర్గన్స్ బయటితో కనెక్షన్ ఉన్నాయి. మీరు ఆలోచించండి. బయట ఎయిర్ బ్రీత్ చేస్తున్నాం. అది బాడీలో ఎంటర్ అవుతుంది లంగ్స్ ద్వారా. బయట ఫుడ్ తింటున్నాం. అది ఎంటర్ అవుతుంది మన స్టమక్ ద్వారా. సో ఓన్లీ 2 ఆర్గన్స్ దట్ ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ఔట్ సైడ్. అందుకే రెగ్యులర్‌గా ఏంటి, స్టమక్ ఇన్ఫెక్షన్స్ కామన్‌గా అవుతుంటాయి. లంగ్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాస్ కామన్‌గా అవుతుంటాయి. ఇప్పుడు వేరే ఆర్గన్ ఇన్ఫెక్షన్స్ అంత కామన్‌గా అయినాం. ఇప్పుడు వేరే ఆర్గన్స్ వచ్చేసి మన లివర్ ఉన్నది, ఇంటెస్టైన్స్, కిడ్నీ, బ్రెయిన్ కామన్‌గా ఇనం మనం. బికాస్ బయట నుంచి కాంటాక్ట్ లేదు. అన్‌లెస్ దానికి ఇక్కడ సోర్స్ వచ్చింది, లేకుంటే స్కిన్ నుంచి పెనిట్రేట్ అయింది, లేకుంటే బ్లడ్‌లో కలిసింది అప్పుడు వెళ్తది. సో కాంటాక్ట్ ఉన్న ఆర్గన్‌లో లంగ్స్ అండ్ స్టమక్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇమ్యూనిటీలో రోల్ ఉంటుంది. ఎందుకంటే మన లంగ్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటది, మన లంగ్స్ చుట్టూ ఒక సెల్స్ ఉంటాయి. ఐజీఈ అనేది ఒక ఇమ్యూనోగ్లోబులిన్స్. అవి తీసుకున్నప్పుడు ఏమవుతదంటే మన లైనింగ్ మొత్తం ఆల్మోస్ట్ ఒక సిమెంట్ ప్లాస్టర్ లాంటిది ఉంటది. సో మనం బ్రీత్ చేసినప్పుడల్లా అది మన మ్యూకోజా అంటారు. లైనింగ్ మ్యూకోజా అంటారు. దాంట్లో ప్రెజెంట్ ఉంటది. సో ఏమైనా బాక్టీరియా వచ్చింది, వైరస్ వచ్చింది, దానికి అటాచ్ అయిపోయి స్టాప్ చేసేస్తది. సో ఇమ్యూనిటీలో ఒక రోల్. నెక్స్ట్ మన టెంపరేచర్ రెగ్యులేషన్‌లో కూడా రోల్ ఉంటుంది. అంటే బయట సమ్ ఎక్స్‌వైజెడ్ టెంపరేచర్ ఉంటది. సో అదే టెంపరేచర్ మన లోపలికి వెళ్ళదు. మన నోస్ పని చేస్తుంది. సో మన బాడీ రేంజ్ ఏదైతే 37 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏదైతే ఉందో దాన్ని కన్వర్ట్ చేస్తది. ఈవెన్ కోల్డ్ ఎయిర్ బ్రీత్ చేసినా, హాట్ ఎయిర్ బ్రీత్ చేసినా ఇట్ విల్ కన్వర్ట్. ఓకే. సో టెంపరేచర్ రెగ్యులేషన్‌లో ఉంటది. ప్లస్ బాడీలో హార్మోనల్ రెగ్యులేషన్ కూడా ఉంటుంది. సో కిడ్నీస్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అది ఏం చేస్తుందంటే బాడీలో వాటర్, సాల్ట్ రెగ్యులేషన్. సో ఇది కన్వర్జన్ అనేది మన లంగ్స్‌లో అవుతది. సో ఇలా కూడా రోల్ ఉంది. నార్మల్‌గా అందరూ అనుకుని జస్ట్ బ్రీతింగ్. లంగ్స్ ఈ రోల్ కూడా ఉంటది. సో ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పాను, కిడ్నీ నుంచి రిలీజ్ అయ్యేది. కొంతమందికి రెసిస్టెంట్ కాఫ్ అంటారు. రెసిస్టెంట్ కాఫ్ అంటే ఏది పెట్టినా కాఫ్ తగ్గదు. సింపుల్ థింగ్ ఏంటంటే ఒక బీపీ టాబ్లెట్ ఉంటుంది. టెల్సార్టాన్ అంటారు. ఏస్ ఇన్హిబిటర్ దాని గ్రూప్. సో అది వేసుకున్నప్పుడు ఏంటంటే ఇది లంగ్స్‌లో ఏదో హార్మోన్ కన్వర్జన్ ఉందో దాన్ని చేంజ్ చేస్తది.
చేంజ్ చేయగానే లంగ్స్‌లో కాఫ్ స్టార్ట్ అవుతది. హ్మ్. సో, నిన్నటి వరకు ఆ పర్సన్ బాగున్నాడు. బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేసాడు. కాఫ్ వస్తుంది. మెజారిటీ రాంగ్ డైరెక్షన్‌లో ట్రీట్మెంట్ అయిపోతది. కాఫ్ వస్తుందని ఫస్ట్ ఏదో యాంటీబయాటిక్ స్టార్ట్ జేస్తారు. మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అవుతది. మళ్ళీ సీటీ స్కాన్ అంటారు. అదంటారు. సింపుల్ కాన్సెప్ట్ ఏంటి? రాంగ్ టాబ్లెట్ వేసుకుంటున్నారు. సో, హ్మ్. ఇలాంటి టైప్ ఆఫ్ కాఫ్స్ గూడా అవుతుంటాయి. రాంగ్ మెడికేషన్ వల్ల. ఓకే. అంటే ఇప్పుడు బ్రీతింగ్ గురించి మాట్లాడారు కదా సార్. హ్మ్. అంటే 21% మనం ఇన్‌హేల్ చేసుకుంటే 5% యూజ్ చేసుకొని మిగతా ఎక్స్‌హేల్ హ్మ్. చేస్తామని. అంటే ప్రెజెంట్ ఇప్పుడు హెచ్‌బాట్ అని వచ్చినాయి సార్. హ్మ్. హైపర్బారిక్ అవును. ఆక్సిజన్ థెరపీ అని చెప్పి హ్మ్. వచ్చినాయి. అంటే 100% మనం ఇన్‌హేల్ చేసుకుంటే అవును. మన బాడీలో రిపేర్ సిస్టమ్ అని రిపేర్ జరుగుతాయని చెప్పి హ్మ్. అంటుంది. అది యూజ్ చేయడం వల్ల ఎంతవరకు బెనిఫిట్ ఉంటది సార్? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయా? ఓకే. ఫైన్. సో, హెచ్‌బాట్ ప్రైమరీ ఇండికేషన్ ఎందుకు బెడతారు ఫస్ట్? హెచ్‌బాట్ స్టార్ట్ అయింది కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్‌కి. హ్మ్. కార్బన్ మోనాక్సైడ్ ఎప్పుడొస్తది మనకి బర్నింగ్ ఉంటది కదా! వుడ్ బర్నింగ్ ఆర్ ఎనీ ఫైర్స్ ఉంటాయి. సో, దాంట్లో ఇన్‌కంప్లీట్ బర్న్. కంప్లీట్ బర్న్ అవుతే కార్బన్ డయాక్సైడ్. హ్మ్. ఇన్‌కంప్లీట్ బర్నింగ్‌కి కార్బన్ మోనాక్సైడ్. ఇది ఆ! సేమ్ థింగ్ మన ఇంజిన్స్‌లో కూడా టెస్ట్ జేస్తారు. ఓకే. పొల్యూషన్‌లో. సో, కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఇబ్బందేంటి? ఇప్పుడు మన బ్లడ్‌లో హిమోగ్లోబిన్ అనేది ఒకటి మాలిక్యూల్ ఉంటది. హ్మ్. అందరికి తెలిసుంటది. హ్మ్. అదేం జేస్తది? ఆక్సిజన్ తీసుకెళ్ళి సెల్స్ వరకు అందించే రెస్పాన్సిబిలిటీ హిమోగ్లోబిన్. ఇప్పుడు హిమోగ్లోబిన్ ముందు ఒక ఆక్సిజన్ మాలిక్యూల్, ఒక కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్ పెడితే, హిమోగ్లోబిన్ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ అట్రాక్టెడ్ ఉంటది. హ్మ్. అంటే ఆక్సిజన్ ఎంత ఇచ్చినా కానీ తీసుకోదు. ఎందుకంటే అట్రాక్షన్ ఫోర్స్ అంత స్ట్రాంగ్ ఉంటది. హ్మ్. బాడీకి ఆక్సిజన్ అవసరం. తీసుకెళ్ళే వాళ్ళు లేరు. సో, బేసిక్‌గా చోకింగ్ లిటరల్ మన సెల్ లెవెల్‌లో చోకింగ్ అవుతుంది. హ్మ్. ఎందుకంటే ఆక్సిజన్ బాడీ తీసుకోగలుగుతుంది. బట్ తీసుకెళ్ళే వాళ్ళు లేరు. సో, హెచ్‌బాట్ ఏం చేస్తుంది? కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్‌లో ప్రెషర్‌లో ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ వెళ్తుంది. సో, ప్రెషర్‌లో వెళ్ళినప్పుడు అది సెపరేట్ చేస్తది. ఓకే. కార్బన్ మోనాక్సైడ్ అండ్ ఈ హిమోగ్లోబిన్‌ని. సో, ఈ ఎక్స్‌ట్రా ఆక్సిజన్ గూడా దాన్ని ఈథర్ ఆక్సిడైజ్ చేసి కార్బన్ డయాక్సైడ్ అయినా చేస్తుంది. ఆర్ డిస్‌ప్లేస్ ఏమన్నా బ్రీతింగ్‌లోనే బయటికి తీసేస్తది. సో, హ్మ్. అది ప్రైమరీ హెచ్‌బాట్ స్టార్ట్ అయిందక్కడ. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి స్పెషల్లీ వెల్‌నెస్ క్లినిక్స్, అస్థెటిక్ క్లినిక్స్ హెచ్‌బాట్ థెరపీ అని స్టార్ట్ చేశారు. హ్మ్. సో, దాని ద్వారా ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? మన బాడీలో ఏది ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లమే. హ్మ్. ఆక్సిజన్ ఉండనివ్వండి, వాటర్ ఉండనివ్వండి, సాల్ట్ ఉండనివ్వండి. సో, మోర్ థాన్ 2 అవర్స్ 100% ఆక్సిజన్‌లో లంగ్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు కోవిడ్ టైమ్‌లో ఒక టర్మ్ ఇని ఉంటారు. ఏఆర్‌డీఎస్ అనే ఒక టర్మ్ ఇని ఉంటారు. హ్మ్. అంటే బేసిక్‌గా లంగ్స్‌లో మొత్తం వాటర్ నిండిపోతది లోపల నుంచి. హ్మ్. సో, ప్యూర్ ఆక్సిజన్ అనేది సింపుల్‌గా చెప్పాలంటే వెరీ ఇన్‌ఫ్లేమబుల్. అంటే ఇలా స్పార్క్ పెట్టగానే మొత్తం ఎక్స్‌ప్లోడ్ అవుతది. హ్మ్. సో, అలాంటిది ఆక్సిజన్ బ్రీత్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో చెప్పాను. దాని కవరింగ్ మ్యూకోజా అనేది ఉంటది. అవును. లేయర్. సో, మ్యూకోజా లేయర్‌ని ఇరిటేట్ చేస్తదది. ఇరిటేట్ చేయగానే మనకి ఎక్కడ కట్టున్న ఒక వాటర్ లాంటిది ఒకటి ఫస్ట్ వస్తది. యెల్లో కలర్‌లో ఉంటది. సో, సేమ్ థింగ్ లంగ్స్‌లో కూడా అవుతది. లంగ్ ఇంజ్యూరీస్ అవుతాయి. మోర్ థాన్ 2 అవర్స్ ఆ ప్రెషర్‌లో. సో, తీసుకునేది దేనికి తీసుకుంటున్నారు? ఎందుకు తీసుకుంటున్నారు? ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరో చెప్పారు ఇక్కడ బాగుంటది అని. మెజారిటీ రాంగ్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఏంటి అంటే హెచ్‌బాట్ తీసుకుంటే ఫెయిర్‌నెస్ అవుతది. ఓకే. చాలా ప్రమోషన్ చేస్తున్నారు. బట్ నథింగ్ టు ప్రూవ్. నో యూజ్. మన కలర్ అనేది మెలనిన్ అనే ఒక సబ్‌స్టెన్స్ ద్వారా ఉంటది. పిగ్మెంట్. సో, ఆ పిగ్మెంట్ చేంజ్ చేయలేదు. మీరు హ్మ్. ఆ 2, 3 టైమ్స్ ఆక్సిజన్ తీసుకోగానే ఏం చేంజ్ అవుతది? నథింగ్ విల్ చేంజ్. ఇంకోటి ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు యాంటీ ఆక్సిడెంట్ అనే ఒక టర్మ్ ఉంటది. హ్మ్. సో, ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీలో ఫ్రీ రాడికల్స్ గూడా ఎక్కువవుతాయి. ఓకే. ఫ్రీ రాడికల్స్ వల్ల ఏమవుతుంటది? ఫ్రీ రాడికల్స్ అనేవి ఒక స్పార్క్స్ లాంటివి. సో, హ్మ్. ఎక్కడ తాకినా బర్న్ చేస్తాయి. సెల్స్, డీఎన్ఏ, ఆర్ఎన్ఏ అన్నీ బర్న్ అవుతుంటాయి. హ్మ్. సో, ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం వల్ల కూడా ఫ్రీ రాడికల్స్ ఎక్కువవుతుంటాయి. హుహు. సో, నో. హెచ్‌బాట్ అనేది ప్రెజెంట్ వితౌట్ మెడికల్ రీజన్ ఈస్ నెవర్ అడ్వైజబుల్. ఓకే సార్. అంటే ఇంతకుముందు చెప్పారు గదా! హ్మ్. అంటే కాఫ్ వస్తూ ఉంటది. హ్మ్. వేరే మెడికేషన్ ప్రాపర్ లేకపోతే అవును. అంటే ఇప్పుడు మనకు జనరల్‌గా చైల్డ్‌లో గాని డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. హ్మ్. నెబ్యులైజేషన్ సజెస్ట్ చేస్తారు సార్. హ్మ్. అంటే కొన్ని ఇన్‌స్టాగ్రామ్స్‌లో రీల్స్‌లో నేను గూడా చూషినా. హ్మ్. నెబ్యులైజేషన్ అనేది హెల్త్‌కి మంచిది గాదు అని హ్మ్. జెప్పి చూషినా. ఓకే. ఆటోమేటిక్‌గా తగ్గిపోతే అదంత హ్మ్. పని చేయదు అని జెప్పి. హ్మ్. అది ఎంతవరకు నిజం సార్? అసలు నెబ్యులైజేషన్ అనేది వాడడం బెటరా? కాదా? మీరు నెబులైజేషన్ అంటే సమాంతది రీసెంట్ ఇంటర్వ్యూ గుర్తొచ్చింది. ఆమె హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబులైజేషన్ అడ్వైస్ చేసింది. మీరు చూసారో లేదో గాని. ఓకే. సో, మెడికల్ ఫ్రెటర్నిటీ నుంచి ఆమెకి మెసేజెస్ పెట్టాం. అప్పుడు దెన్ షీ టుక్ డౌన్ ద వీడియో. ఓకే. ఓకే. నెబులైజేషన్ సింపుల్‌గా ఏంటంటే మన స్టీమ్ ఏంటి హీట్ ద్వారా వేపర్ అవుతుంది. హ్మ్. నెబులైజర్‌లో ఒక అల్ట్రాసానిక్ మెష్ అన్న ఒక ప్రెషర్‌లో ఎయిర్ అన్న సమ్ మెష్ మెకానిజం ఉంటది. హ్మ్. దాని ద్వారా ఫ్యూమ్స్ లాగొచ్చి బ్రీత్ చేస్తాం. నెబులైజర్ సింపుల్‌గా అది. సో, తనేం ప్రమోట్ చేషింది? హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అని.
హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మన వూండ్స్ ఉంటాయి కదా, డర్టీ మీద క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాంటిది షీ ప్రమోటెడ్. దట్ వాజ్ రాంగ్. మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే నెబులైజర్ పిల్లల్లో వాడొచ్చా వాడొద్దా అంటే వాడొచ్చు. ఎప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేస్తేనే. ఇప్పుడు రెగ్యులర్గా ఏం చేస్తారు, జలుబు అయిందని లేకుంటే బ్రీతింగ్ డిఫికల్టీ ఉందని సెల్ఫ్ మెడికేషన్ చాలా చేసుకుంటారు. నెబులైజర్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. సో నేను బ్రాండ్ నేమ్స్ తీసుకోను, ఓకే. బట్ ఏంటంటే రెగ్యులర్గా ఓవర్ ద కౌంటర్ అంటారు, ఓటీసీ అంటారు, ఓవర్ ద కౌంటర్ కన్జంప్షన్. దాంట్లో అది వాడితే ఏమవుతుంది, బ్లడ్లో పొటాషియం పడిపోతుంది. ఓకే. సో ఓవర్ యూజ్ అది. సో అందరు ఏమనుకుంటారు, పెట్టింది ఒకటి అయింది ఒకటి. సో సెల్ఫ్ మెడికేషన్ రిస్క్. సో ఎందుకు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు పిల్లలకు అంటే, వీజింగ్ అనేది ఒక కాన్సెప్ట్, తెలుగులో పిల్లి కూతలు అంటారు. ఓకే. సో అది ఉన్నప్పుడే డాక్టర్ ప్రిస్క్రిప్షన్, అది కూడా ఫిక్స్ నెంబర్ ఆఫ్ డేస్ ఉంటుంది. సో అప్పుడే వాడాలి. నెబులైజర్ ఎందుకు అంటే పిల్లలు నార్మల్గా బ్రీతింగ్ తీసుకోలేరు. సో మన లంగ్ డెలివరీ డివైసెస్ 3 ఉంటుంది. ఒకటేమో క్యాప్స్యూల్, ఒకటేమో స్ప్రే, ఒకటేమో నెబులైజర్. డ్రగ్ సేమ్, బట్ ఎలా డెలివర్ అవుతుందని చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు క్యాప్సూల్ ఉందనుకోండి, క్యాప్సూల్ని పంచర్ చేసి ఆ పౌడర్ని పీడుస్తారు. స్ప్రే ఉందనుకోండి, నోట్లో స్ప్రే చేసుకుంటే స్ప్రే ప్రెషర్ ద్వారానే లంగ్స్లో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ నెబులైజర్ ఏంటి, నార్మల్గా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి, అంత గట్టిగా లోపల పీడవలేరు. సో అలాంటిది ఫ్యూమ్స్ కాబట్టి మెల్లిగా బ్రీతింగ్ తో లోపల పోయి రిలీఫ్ వస్తుంది. సో నెబులైజర్ వాళ్ళకి ఇస్తారు. ఈవెన్ పెద్దవాళ్ళు నెబులైజర్ ఎప్పుడు ఇస్తారు, చాలా సిక్ ఉన్నారు, వాళ్ళంతలో బ్రీతింగ్ చేయలేరు, ఆ పొజిషన్లోనే నెబులైజర్ ఇస్తారు. కానీ వీ ప్రిఫర్ అ క్యాప్స్యూల్ ఆర్ అ స్ప్రే. ఎవరైతే నార్మల్గా తీసుకోగలుగుతారు, ఎందుకు, పోర్టబిలిటీ ఇష్యూస్, పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే కాస్ట్ వైజ్ చూసుకున్న ఒక్క నెబులైజర్ రెస్ప్యూల్ అంటారు 30 రూపీస్ ఉంటుంది. సో డేకి 3 ఉన్న 100 రూపీస్ అక్కడే అయిపోయింది. సో స్ప్రే అనేది మనకు ఆల్మోస్ట్ 300-400లో మొత్తం మంత్ నడుస్తుంది. క్యాప్సూల్ ఇంకా చీప్ ఉంటుంది. ఇప్పుడు కాస్ట్ ఫ్యాక్టర్ పక్కన పెడితే డ్రగ్ సేమ్ ఉన్నప్పుడు వై నాట్ చూస్ ద చీపర్ ఆప్షన్, అంతే కదా. ఇంతకుముందు మీరు చెప్పారు కదా సార్, అంటే కార్బన్ మోనాక్సైడ్ని మన లంగ్స్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయని. అంటే నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఆక్సిజన్ కన్నా కార్బన్ ఆక్సైడ్ 300 టైమ్స్ ఎక్కువ పెనట్రేట్ అవుతుంది అని చెప్పి చూసిన. సో మన జనరల్గా ఇప్పుడు మన బైక్స్ ఎక్కువ క్యాజువల్ అయిపోయింది సార్, ఇంటికొకటి లేదంటే 2 ఎక్కువ అయిపోయినాయి. దాంట్లో నుంచి కార్బన్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతాయని. ఇంకా నెక్స్ట్ ఇంట్లో ఫ్రిడ్జ్ వాడతాం, దాంట్లో కూడా కార్బన్స్ అవి రిలీజ్ అవుతాయని చెప్పి చూసిన సార్. అవి ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి సార్? సో నార్మల్గా ఫస్ట్ మీ స్టేట్మెంట్ కరెక్ట్ చేస్తాను. ఓకే. ఫ్రిడ్జ్ నుంచి ఫస్ట్ ఫ్రియాన్స్ అనేవి ఎర్లియర్ ఫ్రిడ్జ్లో యూజ్ చేస్తుండే. సో ప్రెసెంట్ అలాంటి ఇష్యూస్ ఏం లేదు. సిఎఫ్సీస్ ఫ్రియాన్స్ ఎర్లియర్ మన పాత జనరేషన్ ఫ్రిడ్జ్, మనం చిన్నగా ఉన్నప్పుడు వాడే ఫ్రిడ్జ్లో ఉంటుండే. ఇప్పుడు ప్రెసెంట్ మన ఇంట్లో గ్యాస్ రీప్లేస్మెంటే అవ్వదు, ఆల్మోస్ట్ 10 years అయినా రీప్లేస్మెంట్ అవ్వదు. సో ఆ కాన్సెప్ట్, ఆ సిస్టమ్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ మీరు బైక్స్ చెప్పారు, జస్ట్ కార్బన్ మోనాక్సైడ్ కాదు, మన బర్నింగ్ ఉంటుంది కదా ఎగ్జాస్ట్ నుంచి, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ గ్యాసెస్ అంటారు, ఇవన్నీ రిలీజ్ అవుతాయి. జస్ట్ కార్బన్ మోనాక్సైడ్ ఇష్యూ కాదు అక్కడ. సో అలా అని చెప్పి ఇప్పుడు ఎవరు పరిస్థితి బట్టి వాళ్ళు బైక్ యూజ్ చేస్తారా, కార్ యూజ్ చేస్తారా అని వాళ్ళ పర్సనల్ చాయిస్. బట్ దీనివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మీరు నోటీస్ చేసుంటే, మన హైదరాబాద్ ట్రాఫిక్లో 1/2 hour మీరు ఎక్కడ వెళ్ళినా ఇంటికి వెళ్ళగానే హెడేక్ వస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దీస్ గ్యాసెస్. మేజర్గా కార్బన్ డైఆక్సైడ్ మనం 10 ppb అంటారు, అంటే పార్ట్స్ పర్ బిలియన్. సో 10 ppb అనే పీడవడం జరిగితే హెడేక్ స్టార్ట్ అవుతుంది. సో 20కి వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. 30 to 40కి ఆల్మోస్ట్ కొంచెం పర్సన్ ఆల్మోస్ట్ ఆల్కహాల్ తీసుకుంటే ఎలా అవుతారు, ఒక కన్ఫ్యూజన్, ఒక డిజీనెస్ వస్తుంది. అబౌవ్ 40 to 50 ఈవెన్ డెత్ అవుతుంది. సో డెత్ అనేది మన నార్మల్ ట్రాఫిక్లో అవ్వదు. ఎవరైతే ఈ బర్నింగ్ బిల్డింగ్స్లో ఉంటారో అలాంటి దాంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ నార్మల్గా 10 parts per billion ఏదైతే ఉందో ట్రాఫిక్లో ఎక్స్పోజ్ అయిపోతాం అందరం. సో యూజువల్గా హెడేక్స్ రీజన్ అది ఉంటుంది పోస్ట్ డ్రైవింగ్. ఓకే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏసీ గురించి చెప్పారు సార్. అంటే కార్లో నేను ఒక న్యూస్ చూసిన సార్ రీసెంట్గానే, ఒక 2 persons అంటే ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో డ్రింక్ చేశారు. అట్లనే కార్ ఆన్లోనే ఉంది, ఇంజన్ ఆన్లోనే ఉంది, ఇగ్నిషన్, ఏసీలు ఆన్లో ఉన్నాయి. వాళ్ళు ఏమైనా ఓవర్ డోస్ అయినట్టు తాగి పడుకున్నారు. అట్లనే మార్నింగ్ లేచేసరికి చనిపోయారు. న్యూస్లో వచ్చింది. అంటే అది రీజన్ ఏంటి సార్ అసలు, దేనికైనా? అంటే మోస్ట్ కామన్గా ఏంటంటే రీసర్క్యులేషన్ ఆన్ చేసి ఉంటారు వాళ్ళు. సో మన కార్ ఏసీలో 2 మోడ్స్ ఉంటాయి. ఒకటేమో ఎక్స్టర్నల్ బయటి గాలి లోపల వచ్చేలాగా, ఇంకోటి రీసర్క్యులేషన్ మోడ్ అనేది ఉంటుంది. సో రీసర్క్యులేషన్ ఏమవుతుంది, ఉన్న ఏరియా సర్క్యులేట్ చేస్తుంటది. సో ఒక పార్ట్ తర్వాత మొత్తం కార్బన్ డైఆక్సైడ్ బ్రీతింగ్ చేస్తూ ఉంటారు.
మన బ్రెయిన్‌కి బ్రీతింగ్ జేయడానికి స్టిమ్యులస్ ఆక్సిజన్ గాదు. కార్బన్ డయాక్సైడ్. అంటే ఓకే. బ్లడ్‌లో కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంటే, మన బ్రెయిన్ చెప్తుంది ఇంకా ఫాస్ట్ బ్రీత్ చేయండి. కార్బన్ డయాక్సైడ్ బయటికి పంపియండి అని. హుహు. సో, ఈవెన్ చోకింగ్ చేషినా, మనం ఫాస్ట్ రన్నింగ్ జేషినా, రన్నింగ్ జేస్తే ఏమవుతుంటది? మన అన్ని సెల్స్ ఎనర్జీ బర్న్ జేస్తుంటది. హ్మ్. సో, ఏది కాలబెట్టినా అల్టిమేట్ ఎండ్ ప్రొడక్ట్ వాటర్, కార్బన్ డయాక్సైడ్. సో, ఓకే. కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది. సో, బాడీ ఇది బయటికి పంపియని మనం బ్రీతింగ్ ఫాస్ట్ చేస్తాం. హ్మ్. సో, ఈవెన్ ఎయిర్ రాత్రి గూడా అదే ఉంటది వాళ్ళకి. పడుకున్నారు, కార్బన్ డయాక్సైడ్ బ్రీత్ ఔట్ జేస్తున్నారు. ఎయిర్ సర్క్యులేషన్ మోడ్‌లో ఉంటది. ప్లస్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ స్టిమ్యులస్ సెంటర్ అనేది ఉంటది. హ్మ్. అంటే ఇప్పుడు నేను బ్రీతింగ్ చేయించాలి ప్రాపర్ అనేది కొంచెం డల్ అయితది. హ్మ్. సో, ఆల్రెడీ వాళ్ళు ఆ ఇంటాక్సికేషన్‌లో ఉన్నారు. ప్లస్ కార్బన్ డయాక్సైడ్ పెరుగుతూనే ఉంది. సో, దానివల్ల మేబీ పాసిబుల్ డెత్ అయ్యి ఉండొచ్చు. హ్మ్. అంటే ఫ్రంటల్ లోబ్ కమాండింగ్ సరిగ్గా పనిచేయక ఉండొచ్చు. ఫ్రాంటల్ లోబ్ అని స్పెసిఫిక్‌గా అలా బ్లడ్ రీచ్ అవ్వచ్చు. మొత్తం ఎంటైర్ బ్రెయిన్‌లో మన బ్రెయిన్ స్టెమ్ అంటారు. చిన్న హ్మ్. మెదడు హ్మ్. అంటారు. హ్మ్. ఈవెన్ మూవీస్‌లో కూడా చాలా కామెడీ అవును సార్. సీన్స్ ఉన్నాయి దానిపైన. అవును. సో, ఆ పార్ట్ నుంచి మన బ్రీతింగ్ ఇంపల్స్ ఉంటది. హుహు. సో, అది డిప్రెస్ అయినప్పుడు ఇంక బ్రీతింగ్ స్టాప్ అవుతది. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఈవెన్ వాళ్ళు మెలుకుండరు. హ్మ్. సో, ఒకటి రియలైజ్ ఇప్పుడు మనం నిద్రలో మొహం పైన పిల్లో పెట్టారు ఎగ్జాంపుల్ సేక్. మనకు తెలుసు బ్రీతింగ్ స్టాప్ అయింది మనం లెవ్వాలి అని. సో, వాళ్ళకా సెన్సేషనే ఎళ్ళిపోతదింక. సో, హుహు. మెల్లిమెల్లిగా ఇంకా పాస్ ఔట్ అయ్యుంటారు. ఓకే. అంటే ఇంతకుముందు చెప్పిర్రు కదా సార్ లంగ్స్, కిడ్నీస్ నుంచి వచ్చే సాల్ట్స్‌ని గూడా చే యూజ్ చేసి దాన్ని మోడిఫై సంథింగ్ చేస్తారని చెప్పారు కదా! హార్మోన్స్. నార్మల్ సాల్ట్స్ ఉంటాయి. అయోడైజ్డ్ సాల్ట్స్ అని ఉంటాయి. హ్మ్. ఇంకా పింక్ సాల్ట్స్ అని ఉంటాయి సార్. అంటే ఏది యూజ్ చేస్తే బెటర్ సార్? ఓకే. సో, మనం ఇది రీఫ్రేజ్ చేద్దాం. సాల్ట్ కాదది. ఓకే. హార్మోన్స్ అవి. హార్మోన్స్. సో, పింక్ సాల్ట్, వైట్ సాల్ట్ మాట్లాడమంటే మాట్లాడదాం. మాట్లాడండి సార్. ఓకే. డన్. హ్మ్. సో, పింక్ సాల్ట్, వైట్ సాల్ట్‌కి యాక్చువల్లీ దేర్ ఈస్ నో డిఫరెన్స్. ఓకే. సో, జస్ట్ ఆ కలర్ డిఫరెన్స్ ఒకటి. మేజర్‌గా ఇంకోటేంటి ఇప్పుడు మార్కెటింగ్ ఎప్పుడవుతదంటే ఎవరైనా బిగ్ ప్లేయర్స్ హ్మ్. ఆ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేశారనుకోండి హ్మ్. ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టార్ట్ చేసి నేనెక్కడ వెనకబడతాను ఈ ట్రెండ్‌లో అని చెప్పి సో, ఒకరి తర్వాత ఒకరు ప్రమోట్ చేస్తూనే ఉంటారు. హ్మ్. సో, వాళ్ళేదైతే క్లెయిమ్ చేస్తున్నారో దీంట్లో మినరల్స్ ఉన్నాయని అది ఇట్ ఈస్ 0.05-1%. ఓకే. సో, నెగ్లిజిబుల్ అది. హ్మ్. పాయింట్‌లెస్ అది. ఇప్పుడు రెండిట్లో పింక్ సాల్ట్, వైట్ సాల్ట్‌లో ఉండేది 98% సోడియం క్లోరైడ్. హ్మ్. మీరు ఎక్స్‌ట్రా 2% కోసం ఆల్‌మోస్ట్ మీరు ఎక్కువ మనీ పే చేస్తున్నారు. అవును. ఆ సాల్ట్స్ కూడా మనకు మన ఫుడ్‌లో వచ్చేస్తాయి. మీరది వేసుకుంటేనే వస్తదని గాదు. మీరు హ్మ్. వేసుకోకున్నా వస్తదది. జస్ట్ ఆ మార్కెటింగ్ గిమిక్. పింక్ సాల్ట్ అంటారు, బ్లాక్ సాల్ట్ అంటారు. హ్మ్. ఇంకోటేంటంటే పింక్ సాల్ట్ అనేది పేట్రియాటిక్ ఉంటే యూజువల్‌గా కొనరు. హ్మ్. నేను దీని పైన చదివాను గూడా. పింక్ సాల్ట్ పాకిస్తాన్ బెల్ట్‌లో ఉంటుంది. ఓకే. పింక్ సాల్ట్ ఇండియాకొచ్చి ప్యూరిఫికేషన్ అవుతది. హిమాలయన్ సాల్ట్ అంటారు ఆ! అందుకే. ఆ! సో, పాకిస్తాన్ అండ్ ఇండియా. సో, ఆ బోర్డర్‌లో ఉంటది. వాళ్ళకి ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ లేవని జెప్పి, ఓకే. వాళ్ళు ఇండియన్ కంపెనీస్ పంపిస్తారు. ఆహా! సో, అడ్వైజబులే గాదసలు ఓకే. పింక్ సాల్ట్. అండ్ మీరు చూసుంటారు హైదరాబాద్‌లో చాలా లైక్ ఈ టాంగాస్ పైన దాని పైన గూడా పింక్ సాల్ట్ ఇలా గడ్డలు పెట్టి తీసుకెళ్తుంటారు. అవును. అది ఎంతవరకు పింక్ సాల్టో తెలీదు. ఎన్ని కెమికల్సో తెలీదు. ఆ! బట్ సేల్ అవుతది. రష్ ఉంటది. అవును. బట్ ఈ పాడ్‌కాస్ట్ ద్వారా ఏం జెప్పాలనుకుంటున్నానంటే, పింక్ సాల్ట్, వైట్ సాల్ట్‌కి డిఫరెన్స్ అస్సలకి లేదు. హ్మ్. ఇట్ ఈస్ ద సేమ్. సింపుల్ ఓకే. ప్లెయిన్ అయోడైజ్డ్ సాల్ట్. ఇండియన్ గవర్నమెంట్ అయోడైజ్డ్ సాల్ట్ చేసేదానికి కూడా రీజన్ ఉంటది. 1970స్‌లో ఇండియాలో గాయిటర్ అంటారు. గాయిటర్ అవును. అంటే మన థైరాయిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ అది. అవును. ఎందుకు? ఆ అయోడిన్ అనేది మనకు ఫార్టిఫికేషన్ చేశారప్పుడు. హ్మ్. అది చేశాక ఈ థైరాయిడ్ ఇష్యూస్ అనేవి తగ్గాయి. అవును. సో, అలా అని జెప్పి ఈ మధ్య ఆల్‌మోస్ట్ ఎవ్వరికి చూసినా హైపోథైరాయిడ్ ఈవెన్ మగవాళ్ళలో కూడా చూస్తున్నాను నేను. హ్మ్. ఎందుకు? ఈ ఫ్యాన్సీ సాల్ట్స్ వల్ల. ఈ ఫ్యాన్సీ సాల్ట్స్‌లో అయోడిన్ ఉండదు. హ్మ్. సో, హైపోథైరాయిడ్ ఎక్కువవుతుంది. ఆడవాళ్ళలో చూస్తున్నాం, మగవాళ్ళలో కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ ఫ్యాన్సీ సాల్ట్స్. హ్మ్. సింపుల్ ప్లెయిన్ అయోడైజ్డ్ సాల్ట్ ఈజ్ సఫిషియంట్. ఓకే సార్. అంటే జనరల్‌గా మాస్క్స్ వాడతాం కదా సార్. హ్మ్. సర్జికల్ మాస్క్, నార్మల్ మాస్క్, హ్మ్. N95 మాస్క్స్ ఉంటాయి. హ్మ్. జనరల్‌గా. అంటే N95 అనే టాప్ అంటారు. హ్మ్. సో, మన ఈ పొల్యూషన్ హైదరాబాద్‌లో ఉన్న పొల్యూషన్‌కి N95 మాస్క్ వాడితే ఎంత వరకు యూజ్ ఉండొచ్చు సార్? ఓకే. ఫస్ట్ N95 అనేది ప్రాపర్ మాస్కా? లేకుంటే ప్రింటెడ్ మాస్కా అని చూసుకోవాలి. ఓకే. సో, నార్మల్‌గా N95 అనేది మనకు బయట KN95 అని అమ్ముతారు. అది నార్మల్‌గా ఒక ట్రయాంగిల్ షేప్‌లో ఉంటది. హ్మ్. సో, N95 కాదది. అది ఓకే. N95 డూప్లికేట్ అది. ఆ! సో, ప్రాపర్ N95 మాస్క్ అని 3M అనే కంపెనీ చేస్తుంది. హుహు. అదెలా అంటే ఒక సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. దానికి ఇంకా స్ట్రాప్స్ ఉంటాయి. ఏదైతే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయో టై చేయడానికి, హ్మ్. అది పెట్టాక సైడ్ నుంచి ఎయిర్ కూడా వెళ్ళదు. ఓకే. సో, అది ప్రాపర్ N95. సో, N95 పేరెందుకొచ్చిందంటే,
95% ఆఫ్ మ్యాటర్ విల్ నాట్ గో ఇన్. అందుకే N95. దీనికి నెక్స్ట్ లెవెల్ ఉంటది. దాన్ని P100 అంటారు. అంటే 100% వెళ్ళదు. సో, అది నెక్స్ట్ లెవెల్. కానీ దీనికి ప్రాపర్ ఇంపార్టెంట్ ఏంటి? ఎయిర్ సీల్ అంటారు. అంటే మాస్క్ పెట్టుకుంటే ఎక్కడి నుంచి గాలి బయటికి వెళ్ళొద్దు, లోపలికి రావద్దు. అప్పుడు మాస్క్ పెట్టుకున్న యూజ్ అది. మీరు పెట్టుకుంటారు. ఇప్పుడు సర్జికల్ మాస్క్ తీసుకుందాం. సింపుల్ ఎగ్జాంపుల్. మన ఐస్ చుట్టూ ఇక్కడ మనం చూడొచ్చు. కిందికి చూస్తే మన నోస్ కనబడుతది. అంటే మనం బ్రీత్ అవుట్ చేసేది లోపలికి పోతుంది. బయట ఎయిర్ లోపలొస్తుంది. పెట్టుకొని యూజ్ ఏంటి? ప్లస్ మాస్క్ అనేది పెట్టుకునే హైజీన్ అని ఎవరు ఫాలో అవ్వరు. కాసేపు పెట్టుకుంటారు. ఫస్ట్ థింగ్ పెట్టుకునేది ఇక్కడ బ్రిడ్జ్ దాంట్లో ఒక ప్లాస్టిక్‌ది ఉంటది. ఇలా ఒత్తగానే మన నోస్ షేప్ తీసుకుంటది. సో, అది పెట్టుకోరు. స్ట్రెయిట్ ఇలా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటది. అక్కడ వేస్ట్ అయిపోయేది. కాసేపు పెట్టుకుంటారు. స్వెట్టింగ్ అయ్యో ఏదో ఇబ్బంది ఇక్కడ తీసుకొని ఇక్కడ పెడతారు. ఇప్పుడేమవుతుంది? ఇంతసేపు మాస్క్ అనేది మన ఈ ఏరియా కవర్ చేసింది. ఈ ఏరియా ఎక్స్‌పోజ్డ్ ఎయిర్‌కి. తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అంటే మన మాస్క్ లోపల సర్ఫేస్ కంటామినేట్ అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ తీసుకొని పైకి పెట్టి యూజ్ ఏంటి? ప్లస్ మాస్క్ ఒక్కసారి వేసుకుంటే 8 అవర్స్ వరకు తీయొద్దు. దాని లైఫ్ 8 అవర్సే. 8 అవర్స్ ఇంకా తీసి పడేసేయాలి. సో, ఒక్కసారి పెట్టుకున్నారనుకోండి 8 అవర్స్ వరకు దాన్ని టచ్ చేయొద్దు. 8 అవర్స్ వరకు కిందికన్నా. ఒకసారి కిందికన్నా తీసి పడేసేయండి ఇంకా. ఓకే. సో, అది మాస్క్ వేర్ చేసే హైజీన్ అది. ఓకే. సో, పొల్యూషన్‌లో మాస్క్ యూజ్ అవుతదా అంటే 2 వేస్. ఈవెన్ మీరు సర్జికల్ మాస్క్ యూజ్ చేసినా ఒక 40-50, 70% వరకు అనుకుందాం. మీరు ఇన్ కేస్ బ్రిడ్జ్ కరెక్ట్ పెట్టుకున్నారనుకోండి. దాంట్లో ఏంటంటే పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే చెప్పాను కదా ఫస్ట్ మైక్రాన్స్. 5-15% అనేది మైక్రాన్స్ వెళ్ళదు. బట్ బిలో 5 వెళ్తుంది. సో, గ్యాసెస్ వెళ్తాయి. సో, పెద్దగా డిఫరెన్స్ ఉండదు. పార్టిక్యులేట్ అంటే ఇప్పుడు మనకు డ్రైవింగ్ చేశాక బైక్ మన కాలర్ దగ్గర డస్ట్ వస్తుంటది. ఈవెన్ మనం కర్చీఫ్‌తో వైప్ చేసుకున్నాక మట్టి వస్తది. అది వెళ్ళదు. అది కాకుండా ఇంకా సన్నయి ఉంటాయి. అది వెళ్తాయి. దాని నుంచి ప్రొటెక్షన్ అస్సలకి ఉండదు. అండ్ N95 పెట్టుకొని డ్రైవ్ చేసేవాళ్ళు కాళ్ళు మొక్కాలి. ఎంత వేడి అవుతదంటే దాంట్లో మేము కోవిడ్ టైమ్‌లో మొత్తం పీపీఈ, N95 వేసుకున్నాం. మాస్క్ అండ్ పీపీఈ తీసాక పెండుతో ఒక బకెట్ స్వెట్ వస్తది. అంత వేడి అవుతది. ఎందుకంటే ఎయిర్ ఎంత సీల్ అయిపోతదంటే మా ఎయిర్ మేము ఇందాక చెప్పారు మీరు కార్‌లో. సో, మా ఎయిరే మేము బ్రీత్ చేస్తుంటాం. రీసర్క్యులేట్ అవుతది. మాకు గూడా ఆల్‌మోస్ట్ ఒక 8 అవర్స్ షిఫ్ట్‌కి హెడేక్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆప్షన్ లేదు. మాస్క్ టచ్ చేయలేం. మాస్క్ టచ్ చేస్తే కోవిడ్ వస్తది. ఇంకా ఆప్షన్ లేక ఆల్‌మోస్ట్ చాలా డాక్టర్స్ సఫర్ అయ్యారు. బట్ ఇంకా చేసాం. అంటే ఇప్పుడు మీరు N95 మాస్క్ ఇవన్నీ చెప్పిన తర్వాత జనరల్‌గా ఒక మాస్క్ తీసుకుంటాం. ₹10ది క్లాత్ మాస్క్ అని చెప్పి అదే యూజ్ చేస్తాం సార్. అట్లుండే. అయితే ఇక్కడ కొన్ని ఉంటాయి. ప్లెసిబో ఎఫెక్ట్ అంటారు. సో, సింపుల్‌గా చెప్పాలంటే ప్లెసిబో అనేది మన మైండ్‌కి ట్రిక్. ఓకే. ఇప్పుడు మీరు మాస్క్ పెట్టుకున్నారు. మీ సైకలాజికల్‌గా అనుకుంటారు. నేను మాస్క్ పెట్టుకున్నాను నాకేమీ అవ్వదని. బట్ యూజ్ ఉండదు. బట్ మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటారు. ఇప్పుడు ఎలా అంటే ఆల్కహాల్ తీసుకున్నాక ఎవరికైనా మాట్లాడవచ్చు. ఎవరికైనా వెళ్లి ప్రపోజ్ చేసే ధైర్యం ఎలా వస్తదో ప్లెసిబో ఎఫెక్ట్ కూడా సేమ్. ఉండదు. ఉన్నట్టు అనిపిస్తది. మనం ఫీల్ అయిపోతాం. అంతే. ఓకే. అంటే జనరల్‌గా ఔట్‌డోర్ పొల్యూషన్ అట్లా ఉంది సార్. ఇండోర్ పొల్యూషన్‌కొస్తే ఇప్పుడు జనరల్‌గా ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని వస్తున్నాయి సార్. అవి ఎంతవరకు సేఫ్ సార్? ఓకే. సో, కరెక్ట్ క్వెషన్ అది. ఔట్‌డోర్ పొల్యూషన్ డిఫరెంట్. ఇండోర్ పొల్యూషన్ డిఫరెంట్. ఇండోర్ పొల్యూషన్‌లో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ మన ఫ్లోరింగ్. సెకండ్ వచ్చేసి మన ఫర్నిచర్. థర్డ్ ఈ మన కర్టెన్స్ ఉంటాయి గదా! అది. సో, ఫ్లోరింగ్‌లో డేంజర్ లెవెల్‌లో చెప్తారు. హైయెస్ట్ వచ్చేసి గ్రానైట్. ఎందుకు అంటే దాని నుంచి రెడాన్ అనే గ్యాస్ ఎళ్తది. సో, రెడాన్ గ్యాస్ ఓవర్ ఫ్యూ ఇయర్స్ విల్ కాజ్ లంగ్ క్యాన్సర్. ఓకే. అలా అని చెప్పి అందరి ఇంట్లో ఉన్నది చేంజ్ చేసుకోలేరు. సింపుల్ ట్రిక్ ఏంటి? మార్నింగ్ లేవగానే విండోస్, డోర్స్ ఓపెన్ చేసేయండి. ఈవినింగ్ పెట్టుకోండి కావాల్సుంటే. ఎందుకంటే మస్కిటోస్ వస్తాయి. ఈవినింగ్ పెట్టుకోవాల్సిందే ఇంకా. అదొక డిఫరెంట్ ఇష్యూ. సో, గ్రానైట్ ఫ్లోర్ మీద రెడాన్ గ్యాస్ రిలీజ్ అవుతది. నెక్స్ట్ ఫర్నిచర్. ఫర్నిచర్ ఏంటి ఎప్పుడైనా మీరు చూసుంటే కొత్తగా ఫర్నిచర్ కట్టింగ్ అయినా మనకు ప్లైవుడ్ కబోర్డ్స్ చేస్తారు. అప్పుడు ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటది. అది పీల్చినప్పుడు నోస్‌లో బర్నింగ్ సెన్సేషన్ ఉంటది. ఎందుకు అంటే ఫార్మాల్డిహైడ్ ట్రీట్మెంట్ చేస్తారు. టర్మైట్స్ రాకుండా. సో, దానివల్ల ఏంటంటే మన నోస్ ఇరిటేట్ అవుతాయి. లంగ్స్ ఇరిటేట్ అవుతాయి. సో, ఈవెన్ దట్ విల్ కాజ్ పొల్యూషన్. థర్డ్ వచ్చేసి మనకి లోపట ఇన్సెన్స్ ఇప్పుడు ఇంట్లో మందిరం ఉంటుంది. దాంట్లో మనం అగరబత్తి బర్న్ చేస్తారు. కొంతమందేమో ధూప్ స్టిక్ బర్న్ చేస్తారు. ఇది కాకుండా ఈ మన మస్కిటో కాయిల్స్ ఈ మధ్య తగ్గాయి. బట్ మనం చిన్నగున్నప్పుడైతే ఇంట్లో సార్. ఇంటికొచ్చినామంటే ఆన్ చేసేది. అంతే. ఒక ఫ్యాక్ట్ చెప్తాను. మస్కిటో కాయిల్స్ ఒక్క కాయిల్ ఈజ్ ఈక్వల్ టు 51 సిగరెట్స్. అంటే ఒక నైట్ ఒక కాయిల్ కాల్చారనుకోండి. ఒక కాయిల్ ఎలాగో 2, 3 ఉంటాయి. ఆ మూలకోటి, ఈ మూలకోటి.
సో ఆల్మోస్ట్ అందరు 51 సిగరెట్స్ పర్ కాయిల్ బ్రీత్ చేశారు. ఓకే. అగరబత్తిది ఒక 6-10 అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే. అంత బర్న్ చేశాక ఆల్మోస్ట్ ఒక 2-3 సిగరెట్స్ ఈక్వల్. ఆ! మీరు చూసారనుకోండి మన ప్రొఫెషన్స్‌లో పుజారీలకి లంగ్ డిసీజెస్ ఉంటాయి. ఆహా! ఎందుకు డేకి ఆరతి ఇస్తూనే ఉంటారు. అక్కడ పక్కన దీపం మండుతూనే ఉంటది. అగరబత్తీలుంటాయి. ప్లస్ నెక్స్ట్ హై రిస్క్ ప్రొఫెషన్ వచ్చేసి ట్రాఫిక్ పోలీస్. హ్మ్. మేము యాస్ పల్మనాలజిస్ట్ వీళ్ళ పుజారీ కమ్యూనిటీ ఉండనివ్వండి. ప్లస్ ట్రాఫిక్ పోలీస్ కమ్యూనిటీలో హైదరాబాద్ నుంచే. హ్మ్. సో పీఎఫ్టీ అనే ఒక టెస్ట్ ఉంటది. అంటే హ్మ్. లంగ్ ఫంక్షన్ టెస్ట్ అది. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ మెడికల్ టర్మ్ అది. హ్మ్. సో లంగ్ ఫంక్షన్ టెస్ట్‌లో ఏం టెస్ట్ చేస్తారు? లంగ్స్ ఎంత వరకు రియాక్ట్ అవుతున్నాయి? ఎంత డిక్లైన్ అయింది ఏజ్ ఫ్యాక్టర్‌తోని? ఎంత పొల్యూషన్ వల్ల డిక్లైన్ అయిందని మనకు ఎస్టిమేట్ వచ్చేస్తది రఫ్‌గా. హ్మ్. సో హైయెస్ట్ అనేది మన ట్రాఫిక్ పోలీస్. సో ఆ స్టడీ చేసాక ఏదో అంతో ఇంతో మాస్క్ ఇచ్చారు. అది కూడా ఏమిచ్చారు? క్లాత్ మాస్క్, సర్జికల్ మాస్క్. ప్లెసిబో అగైన్. హ్మ్. పుజారీలంటే వాళ్ళు క్లోజ్డ్ రూమ్‌లో ఉంటారు. గర్భగుడి చిన్నగుంటది. సో అదే దాంట్లో మీరెప్పుడైనా నోటీస్ చేసిన గర్భగుడి వాల్స్ మొత్తం బ్లాక్ ఉంటాయి. అవును. ఎందుకు? ఆ స్మోక్. స్మోక్‌కి బ్లాక్ అయ్యి ఉంటాయి. హ్మ్. సేమ్ థింగ్ వాళ్ళ లంగ్స్‌లో కూడా ఉంటాయి. సో నాకు హుహు. చాలా మంది పుజారీ పేషెంట్ ఉన్నారు. ఆల్మోస్ట్ 40, 50 ఇయర్స్ ఆయాసంతో వస్తారు. ఓకే. వాళ్ళనుకునేదేంటి? ఏజ్ ఫ్యాక్టర్ వల్ల, నిలబడడం వల్ల. ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళ లంగ్స్, స్మోకర్స్ లంగ్స్ సేమ్ ఉంటాయి. ఆహా! వాళ్ళు స్మోకింగ్ చేసినట్టు గాదు. సేమ్ ఎఫెక్ట్. ఆ స్మోక్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్నారు లంగ్స్ డ్యామేజ్ అయ్యాయి. మళ్ళీ హై రిస్క్ ప్రొఫెషన్స్ ఉంటాయి. హ్మ్. అంటే ఇప్పుడు ఇందాక పోలీస్ చెప్పాను. నెక్స్ట్ ఫ్యాక్టరీ వర్కర్స్ ఉంటారు. అవును. సో ఏదైతే ఫ్యాక్టరీలో కెమికల్స్ ఉంటాయి. ఇప్పుడు యాక్రిలోమైడ్ ఉంటాయి. ఫార్మాల్డిహైడ్, ఆస్బెస్టాస్, సిలికా ఇలాంటి కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. హ్మ్. అదేంటంటే యావరేజ్ వర్కర్ 35, 36 ఇయర్స్ ఉంటాడు. దాని తర్వాత ఇంకా వాళ్ళు వర్క్ చేయలేరు. హ్మ్. ఏదో ఒక రీజన్ చెప్పి ఇంకా వాళ్ళు పని మానేసుకుంటారు. ప్లస్ మనకు మైనింగ్ ఇండస్ట్రీలో ఉంటది. అవును. సో, బ్లాక్ లంగ్ డిసీజ్. బ్లాక్ లంగ్ డిసీజ్. హ్మ్. ప్లస్ కోల్ వర్కర్స్ నిమోకోనియోసిస్ అంటారు. అవును. సో, ఆ ఇష్యూ వస్తది. సో, హై రిస్క్ ప్రొఫెషన్స్ వీళ్ళు. సో, ఓకే. వీళ్ళేంటంటే రెగ్యులర్‌గా లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం. సో, చేయించాక ఏమైనా పడుతుంది అంటే ఆ ఫీల్డ్ నుంచి కొంచెం ఇప్పుడు ఆఫ్ ఆఫ్ సైట్ ఉంటాయి వర్క్. అలాంటి షిఫ్ట్ అవ్వడం. సో, రెగ్యులర్ రొటేషన్స్. హ్మ్. సో, ఇలాంటి సేమ్ కాన్సెప్ట్ హాస్పిటల్స్‌లో కూడా చేస్తాం. ఎక్కడ అంటే మన రేడియేషన్ టెక్నీషియన్స్ ఉంటారు. అవును. అంటే ఇప్పుడు సీటీ ఉన్నది, ఎక్స్‌రే ఉన్నది. వాళ్ళకొక డోసీమీటర్ అనేది ఒక మీటర్ ఎప్పుడైనా చూడండి. హ్మ్. వైట్ కలర్ ఇక్కడ తగిలించుకొని తిరుగుతుంటారు. అవును. అదేం చెప్తదంటే ఆయన ఎంత రేడియేషన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యాడని. ఆహా! సో, అదెళ్లి పెట్టుకుంటారు. టీడీఎల్ బ్యాచెస్ అంటారు. అది వెళ్లి మళ్ళీ డిపాజిట్ జేస్తారు. అది వాళ్ళు టెస్ట్ చేస్తారు ఎంతుందని. రేంజ్‌లో ఉంది అంటే మళ్ళీ నెక్స్ట్ డే షిఫ్ట్‌కి పోతారు. సో, రేంజ్ దాటుతుంది అంటే గ్యాప్ ఇచ్చేస్తారు వాళ్ళు. ఓకే. ఎందుకంటే రేడియేషన్ వల్ల ఇష్యూస్ వస్తాయి. అవును. సేమ్ థింగ్ మా మెడికల్ ప్రొఫెషన్‌లో రేడియేషన్ ఎక్స్‌పోజ్ అయ్యేవి కూడా కొన్ని ఉంటాయి. హుహు. ఇప్పుడు మన ఆర్థోపెడిషియన్స్ ఉంటారు. వాళ్ళు ఎక్స్‌రేస్‌కి ఎక్స్‌పోజ్ అవుతారు. కార్డియాలజిస్ట్ ఎక్స్‌పోజ్ అవుతారు. ఇప్పుడు రేడియాలజిస్ట్ ఎక్స్‌పోజ్ అవుతారు. యూరాలజీ వాళ్ళు. సో, ఈ డాక్టర్స్ ఎక్స్‌పోజ్ అవుతుంటారు. నెక్స్ట్ ఈ రేడియేషన్ వల్ల కూడా ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. రేడియేషన్ వల్ల క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువుంటది. సో, ఇవి హ్మ్. హై రిస్క్ ప్రొఫెషన్స్. అవును. మళ్ళీ మన టాపిక్ పొల్యూషన్‌కొస్తే, ఈ పొల్యూషన్ ఇండోర్ పొల్యూషన్‌కి మీరు అది ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనే క్వెషన్ అడిగారు. హ్మ్. సో, ఎయిర్ ప్యూరిఫైయర్స్ గూడా మనకు ఆల్మోస్ట్ మనకు అమెజాన్‌లో 8,000-80,000 వరకు దొరుకుతాయి. ఎక్స్‌పెన్సివ్. సో, డిఫరెన్స్ ఏంటి? హ్మ్. ఇప్పుడు ఐఫోన్, ఆండ్రాయిడ్ డిఫరెన్స్ కాదిక్కడ. హ్మ్. మనం చూసేదక్కడ ఎయిర్ ఫిల్టర్. ఓకే. సో, ఎయిర్ ఫిల్టర్ ఎంత బాగుంటది, అంత మంచి పని జేస్తది. సో, కొన్నేంటి జస్ట్ నేమ్ సేక్ ఫస్ట్ వాల్యూ చూయిస్తది. ఇప్పుడు కోవిడ్ టైమ్‌లో కూడా చైనా నుంచి వచ్చాయి. హ్మ్. ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్. హ్మ్. ఫస్ట్ ఏమవుతది? నంబర్ ఏదో 5 లీటర్స్ చూయిస్తది. జస్ట్ అది మొత్తం సాఫ్ట్‌వేర్ అది రాదు. 5 అని చూపిస్తది కానీ 5 ఉండదు. అది టెస్ట్ చేస్తే 1, 2నే ఉంటది. అవును. సో, ఈ తక్కువ క్వాలిటీవి సేమ్ ఇష్యూస్ ఒస్తాయి. ఏక్యూఐ చూపిస్తది హై. ఆన్ చేయగానే తగ్గించినట్టు చూయిస్తది. బట్ ఏమవ్వదు. జస్ట్ ఆ సాఫ్ట్‌వేర్, ఆ ఎల్ఈడీ, ఆ స్క్రీన్ ఉంటది కదా! నంబర్ తగ్గుతుంది కానీ ఏం డిఫరెన్స్ ఉండదు. హ్మ్. సో, తీసుకుంటే ఒక ప్రాపర్ కంపెనీది తీసుకోవాలి. రెప్యూటెడ్ కంపెనీది. సో, ఎయిర్ ప్యూరిఫికేషన్ వల్ల ఏమవుతుంది ఇందాక చెప్పాను గ్రైనేట్ ఇష్యూస్ ఉంటాయి. ఈ అగరబత్తి, ధూప్ స్టిక్ ఇష్యూస్ ఉంటాయి. ఈ ఫార్మాల్డిహైడ్ ఇష్యూస్ ఉంటాయి. సో, ఇవన్నీ సక్ చేసేస్తది. సో, దీనివల్ల మన లంగ్స్ అనేది కొంచెం బెనిఫిట్ డెఫినెట్‌గా అవుతది. ఇంకా హ్మ్. కొంతమంది ప్లాంట్స్ సజెస్ట్ చేస్తారు. ఆ ప్లాంట్స్ ఉంటాయి. స్పైడర్ ప్లాంట్ అంటారు. సో, హ్మ్. వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆక్సిజన్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ అది ఇండోర్స్‌కి. బట్ అగైన్ అది ఒక్కటి పెడితే సరిపోతుందా అంటే కాదు. హ్మ్. సో, అట్‌లీస్ట్ ఒక 100 ఎస్ఎఫ్టీకి ఒక 2, 3 ప్లాంట్స్ ఉండాలి. సో, ఎస్ఎఫ్టీ వైస్ మనకి ఈ ప్లాంట్స్ అనేటివి చేంజ్ అవుతుంటాయి. హ్మ్. సో, ఒక్కటి పెట్టుకోంగానే గాదు. మీరు ఆలోచించాలి. ఇంత పెద్ద ప్లేస్‌కి ఎన్ని సరిపోతాయి. సో, దాని ప్రకారం ఉంటది. ఈవెన్ మన ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా దీన్ని ఎస్ఎఫ్టీ వైస్ ఉంటది. దాని కెపాసిటీ ఇప్పుడు నార్మల్‌గా 100 ఎస్ఎఫ్టీ నుంచి 2000 ఎస్ఎఫ్టీ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి. సో, మన ఇల్లు ఎంతున్నది? ఎక్కడ పెట్టాలనుకుంటున్నాము?
మన బడ్జెట్ ఎంత? సో, దీన్ని బట్టి ఆలోచించాలి. నెక్స్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ తెచ్చుకున్నాం గదా! అంటే కాదు. మన బండి లాగానే అది కూడా సర్వీసింగ్ ఉంటది. దాని సర్వీసింగ్ ఏంటంటే ఎయిర్ ఫిల్టర్. ఎవ్రీ 3-6 మంత్స్ కంపెనీ చెప్తది. చేంజ్ చేయాలంటే చేంజ్ చేయాల్సిందే. లేకుంటే ఎయిర్ ఫిల్టర్ పాడైందనుకోండి మీరు ఆన్ చేసి యూజ్ లేదు. ఎయిర్ ఫిల్టర్ కరెక్ట్ ఉంటేనే ఎయిర్ ప్యూరిఫైయర్‌కి ఒక మీనింగ్. లేదంటే వేస్ట్ అది. ఓకే. ఇండోర్ పొల్యూషన్ అని మాట్లాడినాం కదా సార్. హ్మ్. ఇప్పుడు నేను రీసెంట్‌గా విన్నా, అది నిజమో నాకు తెలవదు. అంటే మన మదర్స్ కుక్ చేస్తారు కదా సార్. అందులో నుంచి గ్యాసెస్ అనేది హెవీగా రిలీజ్ అయితాయని చెప్పి చూషిన. అది చాలా మన మదర్స్‌కి చాలా హెల్త్‌కి లంగ్స్‌కి చాలా ఎఫెక్ట్ అని. సో, నిజంగా ఎఫెక్ట్ ఉంటదా సార్? సో, మనం కుకింగ్‌ని కొంచెం హిస్టరీ తీసుకుందాం. హ్మ్. ఫస్ట్ ఎక్కడ కట్టెల పొయ్యి ఉండే. బయట. ఆ తర్వాత కెరోసిన్ వచ్చింది. ఇప్పుడు ఎల్‌పీజీ వచ్చింది. అవును. సో, కట్టెల పొయ్యిలో ఆల్మోస్ట్ మన అమ్మమ్మలు, నానమ్మలు దానిపైనే కుక్ చేశారు. హ్మ్. సో, వాళ్ళకి మాక్సిమం లంగ్ ఇష్యూస్ వచ్చాయి. ఓకే. ఎందుకు అంటే కిచెన్ అప్పటి టైంలో చిన్న రూమ్. హ్మ్. ఆల్మోస్ట్ అందరి ఇంట్లో అంతే ఒక చిన్న రూమ్. దాని వాల్స్ కూడా బ్లాక్ ఉంటాయి. ఈ కట్టె నుంచి ఒక బ్లాక్ స్మోక్ ఏదైతే వస్తదో అది లంగ్స్ ఇష్యూస్ వచ్చాయి. హ్మ్. నెక్స్ట్ కెరోసిన్. కెరోసిన్ ఏంటి కొంచెం ప్యూరిఫైడ్ ఫార్మ్. సో, ఏదైతే పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే పౌడర్ 5-15 ఉన్నది గదా! అంత లేదు. హ్మ్. బట్ ఆ బిలో 5 మైక్రాన్ సైజ్ అయితే డెఫినిట్‌గా ఉండే. హ్మ్. సో, ఆ ఇష్యూ అయింది. ఎల్‌పీజీలో ఆ లెవెల్ ఉండదు. ఎల్‌పీజీలో ఏంటంటే మన ఫ్లేమ్ కలర్ బట్టి గ్యాస్ చేంజ్ అవుతుంటది. సో, బ్లూ కలర్ ఫ్లేమ్‌కి కొన్ని గ్యాసెస్ ఎళ్తాయి. మన సిలిండర్ అయిపోతుంటే కొంచెం రెడ్డిష్ కలర్ అవుతది. అవును. దానికొక లెవెల్ గ్యాస్ ఉంటది. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పొల్యూషన్‌ది ఏదైతే మన మదర్స్‌కి ఎఫెక్ట్ అయిందో అది డెఫినిట్‌గా ఉంటది. సో, లంగ్‌ది ఒక ప్రాబ్లమ్ ఏంటంటే అయిన డ్యామేజ్ ఎప్పుడూ రివర్స్ అవ్వదు. హ్మ్. సో, నార్మల్ పర్సన్‌కి ఎవ్రీ ఇయర్ ఒక 15-30 ఎంఎల్ తగ్గిపోతది హ్మ్. లంగ్ కెపాసిటీ. సో, మన లంగ్ కెపాసిటీ 6 లీటర్స్. సో, 15-30 ఎంఎల్ తక్కువ అనిపియొచ్చు. 10 ఇయర్స్‌లో 300 ఎంఎల్. 20 ఇయర్స్‌లో ఇప్పుడు ఈ పర్సెంటేజ్ చూస్తున్నాం మనం. సో, దీని పర్సెంటేజ్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్‌లో 1 లీటర్ వరకు రీచ్ అవుతది. 700-1 లీటర్. అది ఏజ్ రిలేటెడ్ డిక్లైన్. అది గూడా ఎప్పుడు ఆ పర్సన్‌కి స్మోక్ ఇష్యూస్ లేకున్నా, పొల్యూషన్ లేదు అంటే ఇది. లంగ్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో వాళ్ళకి ఇంకెక్కువవుతది 50-60 ఎంఎల్. స్మోకర్స్‌కి 50-60 ఎంఎల్ పెట్టుకుందాం. అంటే 10 ఇయర్స్‌లో హాఫ్ లీటర్ తగ్గిపోయింది. హ్మ్. ఎంత డ్యామేజ్ వాళ్ళకి? 6 లీటర్స్‌లో హాఫ్ లీటర్ తగ్గిపోయింది. ఇంకో 10 ఇయర్స్‌లో ఇంకో హాఫ్ లీటర్ తగ్గిపోయింది. హ్మ్. అంటే లంగ్ 70% కెపాసిటీని వర్క్ చేస్తున్నారు. అదెప్పుడు వాళ్ళు నడుస్తున్నారు నార్మల్‌గా పనయిపోయింది. వాళ్ళెప్పుడైనా ఎక్సర్ట్ చేస్తున్నారు అంటే స్టేర్స్ ఎక్కుతున్నారు, లేకుంటే ఏమైనా పరిగెత్తాల్సొచ్చింది వాళ్ళ వల్ల అవ్వదు. హ్మ్. ఎందుకంటే ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ ఉంది. స్మోక్ రిలేటెడ్ ఇంజ్యూరీ డిక్లైన్ ఉంది. సో, 2 యాడ్ అప్ అయ్యి చాలా లంగ్ ఫంక్షన్ తగ్గిపోతది. హ్మ్. సో, ఇదొకటి. ప్లస్ నెక్స్టొచ్చేసి ప్రొటెక్షన్ మార్గం ఉందా మన ఇండోర్ కుకింగ్‌కనేది ఉన్నది. ఏంటి? చిమ్నీ. హ్మ్. ఎగ్జాస్ట్. ఎగ్జాస్ట్ డెఫినిట్‌గా ఉండాలి అందరింట్లో. అందరేం జేస్తారు? ఉన్నా వేసుకోరు. ఎందుకు? అన్ని చిమ్నీస్ సౌండ్ జేస్తాయి. అవును. సో, సౌండ్ ఇష్యూ వల్ల మెజారిటీ మదర్స్ వేయరు. వేషినా కుకింగ్ అయిపోగానే ఆఫ్ చేస్తారు. ఇమ్మీడియేట్‌గా. అది చేయొద్దు. ఎందుకంటే కుకింగ్ అయిపోయిన 5 మినిట్స్ వరకు కంటిన్యూ చేయాలి. హ్మ్. ఎందుకు అంటే ఆఫ్ చేయగానే గ్యాసెస్ అయిపోవక్కడ. సో, ఆ హీట్‌కని అక్కడక్కడే తిరుగుతుంటాయి. అట్మాస్ఫియర్‌లో ఉంటాయి. ఉంటది. సో, అది సక్ ఇన్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. సో, హ్మ్. కుకింగ్ అయిపోయాక కూడా 5 మినిట్స్ ఆన్ చేసే పెట్టాలి. సో, జస్ట్ ఈ చిన్న జాగ్రత్త కొంచెం లంగ్ ఇష్యూస్ తగ్గిపోతాయి చాలా. హ్మ్. ఓకే. ఇప్పుడు స్మోకింగ్ గురించి మాట్లాడారు కదా సార్. స్మోక్ జేస్తే జనరల్‌గా స్మోక్ జేస్తాం సార్. అసలు సిగరెట్ వాటిలో ఏముంటాయి సబ్‌స్టెన్సెస్? హ్మ్. అవి స్మోక్ జేసినప్పుడు మన బాడీలో ఏం జరుగుతది సార్? సో, సిగరెట్‌లో చెప్పాలంటే అరౌండ్ 6000 కెమికల్స్ ఉంటాయి. ఓకే. దాంట్లో స్మోకింగ్ చేసే రీజన్ మాత్రం ఒకటే నికోటిన్. హ్మ్. సో, నికోటిన్ ఏం చేస్తుంది? మనకి అడిక్షన్ చేస్తుంది. సో, నికోటిన్ బ్రెయిన్‌కెళ్ళగానే ఒక కామ్ సెన్సేషన్, మన బాడీ రిలాక్స్ అయిన ఫీలింగ్ వస్తది. సో, ఆ ఫీలింగ్ కోసం ఒక పర్సన్ మళ్ళీ తాగడం జరుగుతది. హ్మ్. సో, నికోటిన్ వల్ల ఏమవుతుంది? ఆ వేరే 6000 కెమికల్స్ కూడా ఎంటర్ అవుతున్నాయి. ఆ 6000లో ఒక 50 అనే కెమికల్స్ ప్రూవెన్ కార్సినోజెన్స్. అంటే ఆ 50 తీసుకోవడం వల్ల క్యాన్సర్ డెఫినిట్‌గా వస్తుంది. సో, ఓహ్! దాన్ని ప్రూవెన్ కార్సినోజెన్స్ అంటారు. కార్సిన్ అంటే క్యాన్సర్. ఓకే. అండ్ జెన్ అంటే చేసేది. సో, కార్సినోజెన్స్ అనేది 50 ఉన్నాయక్కడ. సో, ఇప్పుడేమవుతుంది? ఆ పర్సన్ అడిక్టెడ్ అయ్యాడు. సో, దానివల్ల ఇవి తీసుకోవాల్సొస్తుంది. తెలుసో తెలీకో అందరికీ తెలుసు ఈ మధ్య హ్మ్. సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది అని. అవేర్‌నెస్ వెరీ బట్ ఆ నికోటిన్ అడిక్షన్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే వాళ్ళింకా తీసుకుంటారు. నెక్స్ట్ ఫిజికల్ డిపెండెన్సీ కాన్సెప్ట్. ఇప్పుడు బ్రీత్ చేసేటప్పుడు అదెళ్లి బ్రెయిన్‌లో కెమికల్ న్యూరో ట్రాన్స్‌మిటర్స్‌ని చేంజ్ చేస్తుంది. సో, దానివల్ల ఒక డిపెండెన్సీ. ఇప్పుడు సేమ్ థింగ్ మనకు రీల్స్, ఇన్‌స్టాగ్రామ్ చూసినప్పుడు డోపమైన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది.
సో సేమ్ అలాంటి కెమికల్సే ఈ నికోటిన్ వల్ల కూడా రిలీజ్ అవుతుంటాయి. సో తీసుకున్నప్పుడు ఒక హ్యాపీనెస్, ఒక కాన్ఫిడెన్స్, ఒక స్ట్రెస్ రిలీఫ్ ఇవన్నీ జరుగుతుంటాయి. ప్రెషర్ ఫీలింగ్ తగ్గిపోతుంది తీసుకోగానే. సో ఇదొక అడిక్షన్. నెక్స్ట్ మన ఫింగర్ మౌత్ కోఆర్డినేషన్ అంటారు. ఏం చేస్తుంటారు, ఇక్కడ మన ఫింగర్స్ మధ్యలో సిగరెట్, లిప్స్ కి ఏదో ఒకటి ఉంటుంది. సో మీరు నోటీస్ చేసుంటే ఎవరైతే సిగరెట్ అలవాటు ఉన్నదో వాళ్ళు నార్మల్గా ఆఫీస్లో చూసుంటే పెన్స్తో ఇలా ఇలా ఆడడము, లేకుంటే ఫింగర్స్ మధ్యలో ఏదో ఒకటి పెట్టుకోవడము, లేకుంటే లిప్స్ బైట్ చేయడము, లేకుంటే ఏదో ఒకటి తినడం, వాళ్ళు సబ్ కాన్షియస్గా చేస్తున్నారు. ఎందుకు, లిప్స్కి ఏదో ఒకటి తాకుతుంది, నాకు అదే ఒక ఫీలింగ్ వస్తుంది, ఫింగర్స్ మధ్యలో ఏదో ఉన్నది, అలాంటి ఫీలింగ్. సో ఫిజికల్ డిపెండెన్స్ స్టేజ్. సో నెక్స్ట్ దీన్ని మానుకోవాలి అంటే చాలా మంది ఏం చేస్తారు, మానుకోవడం అనేది అట్లీస్ట్ ఒక 1 year మినిమం. సో పేషెంట్స్ వస్తారు కొంతమంది, ఎప్పుడు మానుకున్నామంటే పొద్దున్నే ఆపేశాను అంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో సిగరెట్ స్టాప్ చేశాక స్టేజెస్ ఉంటాయి. సిగరెట్ స్టాప్ చేశాక ఫస్ట్ 2 hours మన బ్లడ్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ లెవెల్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 48 to 72 hours కొంచెం బీపీ ఒక 1 to 2 mm తగ్గడం స్టార్ట్ అవుతుంది. ప్లస్ నెక్స్ట్ ఈ మన బ్లడ్ నుంచి ఆ సబ్స్టెన్సెస్ పోవడానికి, లంగ్స్ నుంచి ఆ ఎఫెక్ట్ పోవడానికి ఆల్మోస్ట్ 1 year పడుతుంది. 1 yearలో కూడా ఏంటి, ఎవరైనా సిగరెట్ తాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సిగరెట్ తాగుతారు. యూజువల్గా ఒక్కడే కూడా తాగడు. సో సెకండ్ హ్యాండ్ స్మోక్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. సో సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే ఏంటి, ఎవరో పక్కన వాడు స్మోక్ చేస్తున్నాడు, అది నువ్వు బ్రీత్ చేస్తున్నావు, డిఫరెన్స్ ఏమీ లేదు. సో ఏదైతే డ్యామేజ్ కాజింగ్ సబ్స్టెన్సెస్ తన వదిలింది ఈయన తీసుకుంటున్నాడు, సో డ్యామేజ్ సేమ్ అవుతుంది, బట్ ఆ నికోటిన్ కిక్ రాదు. అంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ కూడా సిగరెట్ తాగినట్టే అంతే, డ్యామేజ్ సేమ్ అవుతుంది, డిఫరెన్స్ ఏమీ లేదు. జస్ట్ ఇతను చేసేది అతను చేస్తున్నాడు అంతే, ఒక గిఫ్ట్ లాగా అనుకోండి పక్కన ఉన్నందుకు. ఓకే సార్, అంటే సిగరెట్ తాగిన తర్వాత అంటే తార్లాగా ఫామ్ అవుతుంది అంటారు సార్ లంగ్స్ లో, అసలు ఎట్లా ఫామ్ అవుతుంది సార్, ఏం జరుగుతుంది సార్? సో మనం సింపుల్ గా చెప్పానంటే ఏది బర్న్ చేసినా ఒక బ్లాక్ సబ్స్టెన్స్ వస్తుంది. సో స్మోకర్స్ లో కూడా అలాంటి సబ్స్టెన్స్ వాళ్ళు డీప్ గా బ్రీత్ చేస్తారు. ఇప్పుడు సిగరెట్ లో ఫిల్టర్డ్, అన్ఫిల్టర్డ్ అనేది ఉంటుంది. సో ఎవరైతే మాక్సిమం అన్ఫిల్టర్డ్ సిగరెట్స్, బీడీస్, సిగార్స్ యూస్ చేస్తారో వాళ్ళకి లోపల సేమ్ అదే బ్లాక్ స్మోక్ పోతుంది. సో బ్లాక్ స్మోక్ ఎక్కడికైతే డిపాజిట్ అవుతుందో బ్లాక్ అయిపోతుంది సింపుల్ గా. ఆ పార్టికల్స్ అక్కడ వెళ్ళి డిపాజిట్ అవుతాయి. సో డిపాజిట్ అయ్యాక బాడీ ఏం చేస్తుంది, మన వైట్ సెల్స్ ఉంటాయి, వైట్ సెల్స్ వెళ్ళి ఒక ఫారెన్ సబ్స్టెన్స్, బ్లాక్ పార్టికల్ బయటదే. సో బాడీని ప్రొటెక్ట్ చేయడానికి అవి దాన్ని తినేస్తాయి. సో తినేసి అది అక్కడే కలెక్ట్ అయిపోతాయి పిగ్మెంట్ లాగా. ఆంథ్రకోసిస్ అంటారు, ఆంథ్రకోసిస్ పిగ్మెంట్. సో మనం బ్రాంకోస్కోపీ అనే ఒక టెస్ట్ ఉంటుంది. టెస్ట్ సింపుల్ గా చెప్తాను. ఎండోస్కోపీ అంటే అందరికీ తెలుసు, మౌత్ నుంచి స్టమక్ లో వేస్తారు. బ్రాంకోస్కోపీ సేమ్ నోస్ నుంచి లంగ్స్ లో వేస్తాం. సో సేమ్ కెమెరా, సేమ్ పైప్, సన్నగా ఉంటుంది నోస్ క్యాలిబర్ బట్టి. సో సేమ్ వెళ్ళి లోపల చూసినప్పుడు స్మోకింగ్ వాళ్ళకి డిఫరెంట్ ప్లేసెస్లో బ్లాక్ పిగ్మెంట్ ఉంటుంది. సో ఆంథ్రకోటిక్ లంగ్ అంటారు. చాలా కాజెస్ ఉంటాయి, బట్ వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ బ్లాక్ లంగ్ ఈ స్మోకింగ్. సో అది వాష్ చేస్తే మనం ఏమైనా లిక్విడ్ వేసి వాష్ చేయలేం. ఎందుకు, ఆ వైట్ సెల్స్ తిని ఆ మ్యూకోజా లోపట ఉన్నాయి అవి. సో వాష్ చేసి కరిగేటివి కాదు, వెళ్ళడానికి ఆ బాడీ నుంచి ఆ వైట్ సెల్స్ మన లింఫ్ గ్లాండ్స్కి వెళ్ళి అక్కడ డిస్ట్రాయ్ అయ్యి అప్పుడు తగ్గుతుంది. కానీ మీరు రెగ్యులర్గా స్మోక్ చేస్తూ ఉంటే లోడ్ అవుతూనే ఉంటుంది, ఆ బ్లాక్ పిగ్మెంట్ ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సో క్లియర్ చేయాలి అంటే స్మోకింగ్ స్టాప్ చేయాలి, సింపుల్, ఓన్లీ థింగ్. ఓకే సార్, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ జనరల్గా బయటికి వెళ్ళాల్సి వస్తుంది, వెళ్తూనే ఉంటాం. వాళ్ళు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ లాగా అయిపోతారు, లేదంటే పొల్యూషన్ కానీ వాళ్ళ లోపల ఇంకొక బేబీ ఉంటుంది, ఫ్యూచర్ జనరేషన్, అంటే ఆ బేబీకి ఎలా ఉంటుంది సార్ ఎఫెక్ట్? ఓకే, సో సెకండ్ హ్యాండ్ స్మోక్ ఆర్ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయితే చాలా కనబడుతుంది. ఎందుకు, మదర్ ఏది తీసుకున్న బేబీకి అందుతుంది. సో ఫీటల్ మాల్ ఫార్మేషన్స్ అయితే అవ్వలేదు యాజ్ ఆఫ్ నో, అంత డైరెక్ట్ లింక్ అయితే లేదు. బట్ మదర్ స్మోక్ చేసినప్పుడు మాత్రం డెఫినెట్గా లింక్ వచ్చింది. సో ఆల్రెడీ మా రీసెర్చ్ ఆర్టికల్స్లో ప్రూవెన్. సో డిఫెక్ట్స్ కానివ్వండి, లేదంటే ఆబ్స్ట్రక్టివ్ కాంప్లికేషన్స్ అంటారు, ఆ ప్లాసెంటా అంటే కూర్చడం, యూట్రస్లో కూర్చునే పార్ట్, దాని డిఫెక్ట్స్ కానివ్వండి, బేబీ గ్రోత్ డిఫెక్ట్స్ కానివ్వండి, చాలా వస్తాయి. సో సిమిలర్ ఎఫెక్ట్స్ సెకండ్ హ్యాండ్ స్మోక్ లో ఉన్నాయి, బట్ ఒక ప్రూవింగ్ ఫ్యాక్టర్ అంటారు. సో ఇంకా స్టడీస్ జరుగుతున్నాయి, ఏ ఎక్స్టెంట్ వరకు ఎంత ఎక్స్పోజ్ అవుతాయి, సో ఆ ఫ్యాక్టర్ అనేది రావాలి. బట్ డెఫినెట్ గా డ్యామేజ్ ఉంటుంది. బట్ ఆ క్వాంటిఫికేషన్ ఇందాక చెప్పాను, ఒక కాయిల్ కాదు 51 సిగరెట్స్ అని, నేను ఎలా కాన్ఫిడెంట్ గా చెప్తాను, అలాంటి క్వాంటిఫికేషన్ ఇంకా రాలేదు అది. ఓకే సార్, జనరల్గా ఎర్లీ మార్నింగ్స్లో శానిటేషన్ అంటే క్లీనింగ్ వాళ్ళు కానీ, ఇవి రోడ్డు చెత్త అంతా సైడ్ కూర్చో ఒక దగ్గరికి కవర్స్ కానీ ఏదైనా బర్న్ చేస్తారు సార్.
అంటే నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ప్లాస్టిక్ బర్న్ చేసినప్పుడు ప్లాస్టిక్ కవర్స్ ఆర్ ఎనీథింగ్ దానిలో నుంచి డయాక్సిన్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇవన్నీ రిలీజ్ అవుతాయని చెప్పి చూసిన సార్. వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్? సో మీరు చెప్పినట్టు ఆ కెమికల్స్‌తో పాటు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బెంజీన్ కాంపౌండ్స్, ఓకే. హైడ్రోకార్బన్స్ అంటారు. హ్మ్. సో ఇది పీడవడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్రీతింగ్ ఇష్యూస్ చాలా ఎక్కువవుతాయి. ఎవరికైతే ఆల్రెడీ ఆస్తమా ఉన్నది, ఈ స్మోకింగ్ లంగ్స్ సీఓపీడీ అంటారు. ఇది కాకుండా వేరే లంగ్ డిసీజెస్ ఉంటాయి. వాళ్ళు తీసుకున్న వాళ్ళు వాళ్ళ బ్రీతింగ్ సడెన్‌గా పడిపోతది. హ్మ్. ఎందుకంటే వెళ్లి లంగ్స్‌ని ఇరిటేట్ చేస్తే లంగ్స్ లిటరల్లీ వెళ్లి పిన్‌తో గుచ్చినట్టు హ్మ్. బెలూన్‌ని. హ్మ్. సో అలాంటి ప్రాబ్లమ్ అవుతుంటది. ప్లస్ శానిటేషన్ వర్కర్స్ ఇవన్నీ కాలవడం వల్ల ఏమవుతుంటదంటే స్మోక్ ఎక్కువ అవుతుంటది. హ్మ్. మార్నింగ్ టైమ్ ఇష్యూ ఏంటంటే మనకు జనరల్‌గా మార్నింగ్ టైమ్ ఎయిర్ కూల్ ఉంటది. సో కూల్ ఉండడం వల్ల ఏంటి మాయిశ్చర్ కూడా ఉంటుంది. మార్నింగ్ లేసి చూడగానే ఆకుల పైన కొంచెం వాటర్ మస్త్ డ్రాప్లెట్స్ ఏముంటది. ఉంటది. సో మాయిశ్చర్ ఎక్కువ ఉంటది. సో ఇవన్నీ కలిసి ఒక అసిడిక్ ఎన్వైర్న్‌మెంట్ స్మాగ్ అంటారు. హ్మ్. అంటే స్మోక్ ప్లస్ ఫాగ్‌ని స్మాగ్ అంటారు. సో వింటర్‌లో చూసుంటాం. కొద్ది దూరం వెళ్ళగానే కనబడదు. హ్మ్. సో అదేం అవును. ప్రాపర్ ఫాగ్ ఫాగ్ ఉండదు సార్. గాదది. హ్మ్. సిటీస్‌లో వచ్చేదాన్ని స్మాగ్ అంటారు. స్మోక్, పొల్యూషన్ అన్నీ కలిపి ఫాగ్‌తో కలిసి స్మాగ్. హ్మ్. ఫాగ్ బెటర్. స్మాగ్ బ్రీత్ జేయడం వల్ల ఏంటంటే నార్మల్ ఎయిర్ కంటే హెవీ ఉంటది. హ్మ్. సో హెవీ ఉండడం వల్ల ఏమవుతుంది లంగ్స్‌లో వెళ్ళినప్పుడు డ్యామేజ్ ఇంకా చాలా ఎక్కువుంటది. ఒక హెవీ సబ్స్టెన్స్ బ్రీత్ జేస్తున్నాడు. ప్లస్ దానివల్ల ఒక స్టోర్డ్ ఇప్పుడు వాటర్‌లో డిజాల్వ్ అయినట్టే అది. సో అలాంటి స్టోరేజ్ కెపాసిటీ గూడా ఎక్కువుంటది. సో డ్యామేజ్ ఎక్కువుంటది. అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్. నార్మల్‌గా ఆస్థమాటిక్స్‌కి వింటర్ స్మాగ్ ఉన్నప్పుడు అడ్వైస్ చేయం బయటికెళ్ళడానికి. హ్మ్. ఇప్పుడు కొంతమందుంటారు. మార్నింగ్ వాక్ అలవాటుంటది. వాళ్ళు వెళ్ళినప్పుడు ఎంత ఎక్కువవుతదంటే వాళ్ళకి వింటర్ రెయినీ వరకు గూడా చేయొచ్చు. ఏమి ఇష్యూ ఉండదు. వన్స్ వింటర్ స్టార్ట్ అవ్వగానే మార్నింగ్ వాక్స్ యూజువల్‌గా ఆస్థమాటిక్స్ అవాయిడ్ చేయాలి. హ్మ్. ఓకే సార్. అంటే ఇంతకుముందు సీఓపీడీ అని చెప్పారు కదా సార్. హ్మ్. సీఓపీడీ అంటే ఏంటి సార్? సీఓపీడీ అంటే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. హ్మ్. యూజువల్‌గా స్మోకర్స్‌లో వస్తుంది. ఓకే. సో నార్మల్‌గా ఏమవుతుంటది స్మోకింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ లైట్‌గా బ్రీత్ చేస్తుంటారు. హ్మ్. కొంచెం అలవాటయ్యాక కిక్ రాదు వాళ్ళకి. ఇంకా గట్టిగా లోపల పీలుస్తారు. సో, హ్మ్. ఒక పాయింట్ ఎలా ఉంటదంటే డీప్‌గా బ్రీత్ చేసే వరకు ఆ స్మోక్ అనేది లోపల పార్ట్ ఆఫ్ లంగ్స్ వరకు వెళ్తది. హ్మ్. సో, ఎంత లోపలికెళ్తే అంత డ్యామేజ్ కాజ్ చేస్తది. ఎందుకంటే లోపలే మన బ్రీతింగ్ యూనిట్స్ అంటారు. ఆల్వియోలై అంటారు. హ్మ్. అక్కడే ఆక్సిజన్ లోపలికి పోతే కార్బన్ డయాక్సైడ్ బయటికొస్తది. బ్రాంచెస్. సో, ఈ లోపల వరకు వెళ్లి డ్యామేజ్ ఎక్కువవుతుంటది. సో, డ్యామేజ్ అవుతుంటే ఏమవుతది? నార్మల్‌గా చిన్న గ్రేప్స్ లాగా ఉంటాయి. అవును. సింపుల్‌గా హ్మ్. చెప్పాలంటే. ఈ గ్యాస్ తీసుకోవడం వల్ల ఆ గ్రేప్స్ అనే వాల్స్ అన్నీ బ్రేక్ అయిపోయి ఒక చిన్న ఒక కుండలాగా తయారవుతుంటది. హ్మ్. నార్మల్‌గా ఇప్పుడు తిరుపతిలో జూసుంటాం. లైన్ ఎప్పుడు స్ట్రెయిట్ ఉండదు. ఇలా ఆ! కర్వ్స్ ఉంటది. హ్మ్. సో, లంగ్స్‌లో కూడా సేమ్ ఉంటది. ఇప్పుడు మనం అదే స్ట్రెచ్ చేస్తే చాలా పెద్దగయిపోతది. హుహు. ఇప్పుడు అదే రాడ్ స్ట్రెచ్ చేస్తే పెద్దగవుతది. టర్న్ చేస్తే చిన్నగవుతది. హ్మ్. సో, ఇక్కడ కూడా సేమ్. ఆ బ్రాంచెస్ ఉండే వరకు ఏమవుతుంటదంటే చాలా పెద్దగా స్పేస్ ఒక చిన్న స్పేస్‌లో వచ్చేస్తది. ఓకే. హ్మ్. సో, ఆల్‌మోస్ట్ 300 మీటర్ స్క్వేర్ లంగ్స్ కెపాసిటీ. అంటే స్ట్రెచ్ చేసినామనుకో ఓకే. సెల్ బై సెల్ అంత పెద్దగుంటది. ఆ! ఇంటెస్టైన్స్ తీసుకుంటే 22 ఫీట్ ఉంటది. ఆ! ఇంత చిన్న స్పేస్‌లో ఎందుకు? ఆ టర్న్స్ వల్ల. సో, లంగ్స్‌లో గూడా సేమ్. సో, ఇది వెళ్ళేం చేస్తుంది? ఆ వాల్స్‌ని మొత్తం బ్రేక్ జేస్తది. బ్రేక్ చేసే వరకు ఏమైతది పెద్ద చిన్న చిన్న పార్ట్స్ లాగా తయారవుతుంటది. హ్మ్. అంటే ఎఫిషియన్సీ తగ్గిపోయింది. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మిక్సింగ్ తగ్గిపోతది. బయటికెళ్ళదు. సో, లంగ్స్‌లో స్టోర్ అవుతది. హ్మ్. ఈ బ్రేక్ అయ్యే వరకు ఏమవుతుంటది? వాళ్ళ లంగ్స్ పెద్దగవుతాయి. ఎందుకు? డీప్‌గా బ్రీతింగ్ చేస్తున్నారు. ప్లస్ లంగ్ డ్యామేజ్ వల్ల లంగ్స్ అనేది స్ట్రెచ్ అవుతాయి. హ్మ్. స్ట్రెచ్ అయ్యే వరకు లంగ్ ఎఫిషియన్సీ తగ్గిపోయింది. ప్లస్ లంగ్ స్ట్రెచ్ అయ్యే వరకు హార్ట్ పైన కూడా లోడ్ అవుతది. హ్మ్. హార్ట్ బాడీలో బ్లడ్ ఎలా అంటే ఫస్ట్ హార్ట్‌కి రీచ్ అయితది రైట్ సైడ్. రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ నుంచి లంగ్స్‌కి రీచ్ అయితది. లంగ్స్ ఏం చేస్తుంది దాంట్లో ఆక్సిజన్ పంపించి కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మళ్ళీ హార్ట్‌కి పంపిస్తది. ఆ హార్ట్ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది మొత్తం బాడీకి పంపేస్తది. ఇది ప్రాపర్ సర్క్యులేషన్. హ్మ్. సో, ఇప్పుడేమవుతుంది లంగ్స్ స్ట్రెచ్ అయ్యే వరకు ప్రెషర్ ఎక్కువైతుంది. ప్రెషర్ ఎక్కువయ్యే వరకు హార్ట్ ఇంక గట్టిగా పంప్ చేయాలి లంగ్స్‌లో వెళ్ళాలంటే. సో, దీనివల్ల ఏమవుతుంది కంటిన్యూయస్ ప్రెషర్‌గా పంప్ చేసి ఈ స్మోకింగ్ వల్ల ఇండైరెక్ట్ ఎఫెక్ట్ వల్ల బీపీ వస్తుంటది. హ్మ్. సో, నార్మల్‌గా అందరికీ తెలిసిందేంటి? బీపీ ఒకటి. మెడికల్‌గా లంగ్స్‌కి కూడా బీపీ ఉంటది. ఓకే. ఓకే. సిస్టమిక్ హైపర్‌టెన్షన్ అనేది చేతికి పెట్టి జూస్తారు. హ్మ్. లంగ్‌ని పల్మనరీ హైపర్‌టెన్షన్ అంటారు. జస్ట్ లంగ్స్‌కి సంబంధించింది. హ్మ్. సో, మనకు హార్ట్ బీపీ ఎలా ఉంటదో లంగ్స్‌కి కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటది. సో, అదే ప్రెషర్‌గా హార్ట్ పంప్ చేయాల్సుంటది. ప్రెషర్‌గా బ్రీతింగ్ ఇష్యూస్ ఒస్తాయి. వాళ్ళకేంటంటే ఎంత ఆక్సిజన్ తీసుకున్నా బ్లడ్ అందదు. ఎందుకంటే ప్రెషర్‌గా పంప్ చేయాలి. ఈ నడవగానే ఆక్సిజన్ పడిపోవడం, నడవగానే ఆయాసం రావడం,
వాళ్ళ ఎక్సర్సైజ్ కెపాసిటీ తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ స్మోకింగ్ సిఓపిడి వరకు వస్తే సిఓపిడి యూజువల్గా ఇనీషియల్ స్టేజెస్లో రివర్సబుల్. రివర్సబుల్ అంటే టోటల్గా నాన్ స్మోకర్ లంగ్కి రాదు. కొంచెం వాళ్ళ ఫంక్షనల్ కెపాసిటీ అంటే అల్టిమేట్గా ఒక మనుషుల్లాగా మనం ఏం చేయాలంటే మన ఫైనల్ డేస్లో ఎవరి మీద భారం అవ్వద్దు మనం. అంటే మన పని మనం చేసుకోగలిగే పొజిషన్లో ఉండాలి లాస్ట్ డే వరకు కూడా. వీళ్ళకి ఏమవుతుంటుంది, ఇనీషియల్గా స్మోకింగ్ స్టాప్ చేస్తారు, వాళ్ళు రియలైజ్ అయ్యారు స్మోకింగ్ వల్ల ఇబ్బంది అవుతుంది అంటే కొద్ది వరకు నార్మల్ అవుతుంది. ఎవరైతే ఇవన్నీ వదిలేసి ఇంకా తెగించి స్మోకింగ్ చేస్తారో వాళ్ళు ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్తారు. ఆస్తమా సిఓపిడికి ఇదే డిఫరెన్స్. ఆస్తమా యూజువల్గా రివర్స్ అవుతుంది ఇన్హేలర్స్ వాడితే, సిఓపిడి రివర్స్ అవ్వదు. సో సిఓపిడి వాళ్ళకి సిమ్టమాటిక్ రిలీఫ్ అంటాం. అంటే అది వాడినప్పుడు ఆ ఊపిరితిత్తులు బ్రీతింగ్ ట్యూబ్స్ ఉంటాయి, అది కొంచెం పెద్దగా అవుతాయి. సో బ్రీతింగ్ ఎయిర్ అనేది లోపలిగా ఫ్రీగా వెళ్తుంది. సో అంతవరకే సిఓపిడిలో పెట్టే మందు దాని వరకే. సో క్యూరేటివ్ కాదు, ఓకే. జస్ట్ వాళ్ళ సిమ్టమ్ రిలీఫ్ కొరకే అది. మన సొసైటీలో ఎట్లుందంటే ఆఫీస్లో కూడా ప్రమోట్ చేస్తారు సార్ స్మోకింగ్ని. సపరేట్ ఒక ప్లేస్ పెట్టి స్మోకింగ్ జోన్ అని పెట్టేస్తారు. అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు సెకండ్ అందరు ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా సెకండ్ హ్యాండ్ స్మోక్ అయిపోతున్నారు ఆటోమేటిక్. అంటే దాన్నే ప్రమోట్ చేస్తున్నారు మెయిన్. సో ఈ స్మోకింగ్ జోన్స్ వల్ల డెఫినెట్గా ఎంకరేజ్ అవుతుంటది. పియర్ ప్రెషర్ అంటాడు. అంటే 10 మంది వెళ్తారు, ఒక్కడు వెళ్ళాడు, వాడు అనుకుంటాడు నేను చేస్తే వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవుతాను, దాన్ని పియర్ ప్రెషర్ అంటారు. వీళ్ళందరినీ అమ్మాయిలు స్టార్ట్ చేస్తున్నారు. సో ఎవరి లైఫ్ వాళ్ళది, అమ్మాయి అబ్బాయి డిఫరెన్సెస్ కాదు, కానీ స్మోకింగ్ చేసినప్పుడు అమ్మాయిలలో ఎక్కువ డ్యామేజ్ అవుతాయి లంగ్స్ కంపేర్ టు మగవాళ్ళు. ఓకే. నెక్స్ట్ ఈ స్మోకింగ్ రూమ్స్ వల్ల ఏమవుతుంటుందంటే ఒక స్మోకర్ రాగానే మనకు తెలిసిపోతుంది వాడు స్మోకింగ్ చేశాడు. ఎందుకు? వాడి బట్టల్లో నుంచి కూడా స్మెల్ వస్తుంది. సేమ్ థింగ్ ఒక ఆస్బెస్టాస్ అని ఉంటుంది మనకు. ఆస్బెస్టాస్ రేకులు ఉంటాయి. సో రేకులు ఉంటాయి మనకు, ఆస్బెస్టాస్ కర్వ్ ఇలా ఉంటాయి. సో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ బట్టల్లో నుంచి ఆస్బెస్టాస్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే ఆడవాళ్ళు వాష్ చేస్తారు, సో వాళ్ళ ఆడవాళ్ళకి స్ప్రెడ్ అయ్యి వాళ్ళకు కూడా క్యాన్సర్స్ వస్తాయి. స్మోకింగ్ కూడా ఇంకా బేసిస్లో రీసెర్చ్ చేస్తున్నారు. మన బాడీ మీద డిపాజిటెడ్ వల్ల ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉంటున్నాయి పిల్లలకి, ఇంట్లో ఆడవాళ్ళకి అనేది కూడా రీసెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే స్మెల్ వచ్చినప్పుడు సేమ్ థింగ్స్ ట్రాన్స్మిట్ కూడా అవుతాయి. సో ఆ బేసిస్లో రీసెర్చ్ అవుతుంది. మేబీ కొన్ని ఇయర్స్లో అది కూడా డేటా బయటికి వస్తుంది. సో ఇప్పుడు ఇందాక ఆస్బెస్టాస్ అని చెప్పాం. సో ఆస్బెస్టాస్ వల్ల ఏంటి, అది క్యాన్సర్ కాజ్ చేస్తుంది. ఓకే. సో ఎలాంటి క్యాన్సర్ అంటే ఇప్పుడు ఊర్లలో లైక్ లో ఇన్కమ్ గ్రూప్లో చూస్తాం ఆస్బెస్టాస్ రూఫ్ ఉంటుంది. సో ఎక్స్పోజ్ అయినప్పుడు ఇమీడియట్గా రాదు, ఎక్స్పోజ్ అయిన 40 yearsకి వస్తుంది. రివర్స్గా ట్రేస్ చేసినా వాడు స్మోకింగ్ చేయడం వల్ల ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, కానీ మొత్తంగా డీప్గా డిగ్ చేస్తే ఏంటి వాడు అలాంటి ఇంట్లో ఉంటున్నారు. సో దానివల్ల క్యాన్సర్ యూజువల్గా ఎవరు తెలియదు, రూఫ్ ఉన్నది అనే కాన్సెప్ట్లో ఉంటారు, బట్ ఆస్బెస్టాస్ వల్ల కూడా క్యాన్సర్స్ అవుతున్నాయి. సో ఈ మధ్య ఏది టచ్ చేసినా క్యాన్సర్ కాజింగ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఎంతవరకు దాని జాగ్రత్త ఏంటి, ఎలా చూడాలనేది ఒక ప్రికాషన్ తీసుకోవాలి. సో అది ఒక ప్రివెంటివ్ మెజర్. ప్రొటెక్టివ్ మెజర్ స్టేజ్ దాటిపోయాం మనం ఇంకా. సో ప్రివెంటివ్ మెజర్ స్టేజ్లోనే ఉన్నాం. అంటే ఇంతకుముందు ఆస్బెస్టస్ గురించి చెప్పారు కదా సార్. అంటే ఆస్బెస్టస్ క్వారీలో వర్క్ చేసే మైనర్స్ అంటే మైనింగ్ చేస్తారు, ఆ మైనర్స్కి ఇంకెంత రిస్క్ ఉంటుంది సార్? వాళ్ళకి డెఫినెట్గా రిస్క్ ఉంటుంది. సో ఆస్బెస్టోసిస్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి, 3 వెరైటీస్ ఉంటాయి. సో ఏ టైప్ మైన్ చేస్తున్నారు, ఆ పార్టికల్ సైజ్ ఏంటి, డిఫరెంట్ పార్టికల్స్ డిఫరెంట్ క్యాన్సర్స్ ఉంటాయి. సో క్వారీ వాళ్ళు ఇందాక చెప్పినట్టు వాళ్ళ బట్టలు ఏవైతే ఉంటాయో ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే డస్టింగ్ చేస్తారో అక్కడ కూడా ఆస్బెస్టాస్ స్ప్రెడ్ అవుతుంది, అంత ర్యాంపెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆస్బెస్టాసిస్కి యూజువల్గా క్యాన్సర్ అనేది ఒకటి కామన్, మీసోథీలియోమా అంటారు. యూజువల్గా దానికి ట్రీట్మెంట్ ఉండదు. ఓకే. వేరే క్యాన్సర్స్ కన్నా ట్రీట్మెంట్ ఉంది, కానీ దీనికి మాత్రం లేదు. యూజువల్గా ఒకసారి వస్తే మాక్సిమం 6 to 12 months అంతే. ఎందుకంటే ఎలా అంటే లంగ్ ఈ చెస్ట్ని మొత్తం కవర్ చేసేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఆరెంజ్ తొక్క ఉంటుంది చూడండి, అలా అంత థిక్ ఉంటుంది. కొన్నిసార్లు ఇంకా థిక్ అయిపోతుంది, ఆల్మోస్ట్ మనకు వాటర్ మెలన్ సైజ్ అంత థిక్నెస్ ఉంటుంది. సో అలాంటి దాన్ని ఏ సర్జన్ టచ్ కూడా చేయలేరు, టచ్ చేసి యూజ్ లేదు, ఎందుకంటే లంగ్ని మొత్తం చుట్టేస్తుంది అది. సో ఆన్ టేబుల్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. సో సర్జికల్ ఆప్షన్ లేదు, అండ్ లంగ్స్ బయట ఉండడం వల్ల డ్రగ్స్ కూడా పనిచేయదు పెద్దగా, ఎందుకంటే లంగ్స్ పని చేయాలంటే అక్కడ బ్లడ్ సప్లై మంచిగా ఉండాలి. సో డ్రగ్ ఇచ్చినప్పుడు బ్లడ్ సప్లై అంత ప్రాపర్ లేనప్పుడు వేస్ట్ అది ఇచ్చి కూడా. సో ఆ మీసోథీలియోమాకి అంతగా సర్వైవల్ ఛాన్సెస్ ఉండదు. ఓకే సార్. అంటే ఇప్పుడు
అంటే జనరల్‌గా మా ఫ్రెండ్స్‌లో ఉన్నారు కొందరు. అంటే నాకు సిగరెట్ తాగితేనే స్టూల్ పాస్ చేస్తా, అంటే మోషన్ పాస్ చేస్తా, కంపల్సరీ నాకు సిగరెట్ తాగాల్సిందే అంటారు సార్. అంటే వాళ్ళలో ఎలా ఉంటది సార్? ఎందుకు వాళ్ళు సిగరెట్ తాగితేనే వాళ్ళకు అట్లా స్టూల్ పాస్ అయితదని చెప్పి ఫీల్ వస్తది సార్? సో, సిగరెట్ వల్ల ఎగ్జాక్ట్ మన బాడీలో అపోజిట్ అవుతది. సిగరెట్ వల్ల కాన్‌స్టిపేషన్ అవుతది. హ్మ్. అంటే వాళ్ళు డే మొత్తం ఫస్ట్ సిగరెట్ గ్రేడింగ్ అనేది ఒకటుంటది. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే ఐ ఓపెనింగ్ అనేది ఉంటది. అంటే లేవగానే ఎంత టైం లోపల ఫస్ట్ సిగరెట్ తాగుతున్నాడు. ఓకే. సో, అది ఫస్ట్ 15 మినిట్స్‌లో ఉందనుకోండి, ఆ పర్సన్ సివియర్ అడిక్షన్ అంటారు. హ్మ్. అంటే లేచిన ఒక 15 మినిట్స్‌లో మంచిగా తాగుతున్నాడంటే ఎంత అడిక్షన్ ఉండొచ్చు అనుకో. హ్మ్. సో, సిగరెట్ తాగడం వల్ల మోషన్ అనేది గట్టిగా అవుతది. హ్మ్. మో ఈ ఏవైతే ఉంటాయో మన ఇంటెస్టైన్స్ ఆ మోషన్ బయటికి పంపియలేవు. హ్మ్. వాళ్ళకి మోషన్ ఎందుకు పాస్ అవుతది సిగరెట్ తాగగానే సైకలాజికల్. సైకలాజికల్‌గా ఎలా అంటే మన బ్రెయిన్‌ని ట్రిక్ జేయొచ్చు. ఇప్పుడు మీరు అనుకున్నారనుకోండి, నాకు ఆకలేయట్లేదు అని. హ్మ్. ఒక 5 మినిట్స్ తర్వాత ఆకలి తనంతట తాను చనిపోతది. ఆ! సిగరెట్ కూడా అంతే. వాళ్ళనుకుంటారు, ఓకే. నేను స్మోకింగ్ చేస్తేనే మోషన్ పాస్ అవుతది కాబట్టి మోషన్ పాస్ అవుతది. జస్ట్ అదొక సైకలాజికల్ థింగ్. హ్మ్. అంతేగాని సిగరెట్ తీసుకున్నందుకు కొంతమందికి టీ ఉంటది. హ్మ్. టీ తాగుతూనే మోషన్ అని. కొంతమంది హాట్ వాటర్ తాగుతూనే మోషన్ అని. దేనికి సంబంధం లేదు. బాడీ న్యాచురల్‌గా డిజైన్ అయింది. లోపల మోషన్ ఉంది అంటే పాస్ చేయడానికే. సో, వీళ్ళు ఇవన్నీ అలవాట్లు చేసుకొని ఈ సైకలాజికల్ ఎఫెక్ట్స్ తెస్తారు కానీ రిలేషనే లేదసలకి. హ్మ్. అంటే ఇంతకుముందు ఆస్తమా అని చెప్పారు కదా సార్. హ్మ్. అసలు ఆస్తమా అంటే ఏంటి? ఆస్తమా అంటే సింపుల్‌గా చెప్పాలంటే స్ట్రా వాటర్‌లో పెట్టి వాటర్ తాగినప్పుడు ఒక సౌండ్ ఒస్తది. అదే స్ట్రాని కొంచెం స్క్వీజ్ చేశారనుకోండి సౌండ్ చేంజ్ అయితది. సో, అలాంటిది ఒక 100 మల్టిపుల్ ఒక మిలియన్ స్ట్రాస్ ఇమాజిన్ చేద్దాం. హ్మ్. ప్రతి దానికి ఒక్కొక్క చోట ఇట్లా ప్రెస్ చేసున్నది. సో, అదే ఆస్తమా. అంటే హుహు. గాలి వెళ్తుంది లోపల. బట్ ఆ ట్యూబ్ అనేది దగ్గరయింది ఒక పాయింట్‌లో. సో, దానివల్లేంటి, ఇప్పుడు ఆ స్ట్రా ప్రెస్ చేసినప్పుడు ఒక సౌండొస్తది. హ్మ్. సేమ్ సౌండ్ మన లంగ్స్‌లో పిల్లి కూతల్లా వస్తది. హుహు. సో, సేమ్ థింగ్. ఆ మల్టిపుల్ స్ట్రాస్ బదులు మన బ్రీతింగ్ ట్యూబ్స్ ఉన్నాయిక్కడ. ఏదో ఒక పాయింట్‌లో ఏదో ఒక కారణం వల్ల దగ్గరకొస్తున్నాయి. దాని వెనకాల నార్మల్‌గా ఉంటుంది. దాని ముందు నార్మల్ ఉంటుంది. జస్ట్ ఆ పార్ట్‌లో నారో అవుతుంది. సో, ఆ ఎయిర్ వెళ్ళినప్పుడు అలాంటి సౌండొస్తది. ఇప్పుడు ఆ నారో ఎయిర్‌వేలో బ్రీత్ చేయడం వల్ల ఏమవుతుంది? గట్టిగా లాగాలి. ఎందుకు? ఒక ఇంత హోల్ ఉన్నది. ఒకటి ఇంత హోల్ ఉన్నది చిన్నగా. హ్మ్. దీంట్లో ఎక్కువ ఫోర్స్ పెట్టి లాగాలి గదా! అవును. అది గూడా సేమ్. సన్నగా అయినప్పుడు ఎక్కువ గట్టిగా లాగాల్సుంటది. అలా అని జెప్పి కాసేపయ్యాక ఇప్పుడు మనం జిమ్ వెళ్తాం. ఒక 12 రెపిటేషన్స్ ఉంటాయి. 3, 4 సెట్లుంటది. హ్మ్. ఫిఫ్త్ సెట్‌కి టైర్డ్ అవుతాం. అవును. లంగ్స్‌లో మజిల్స్ కూడా అంతే. కాసేపు అది గూడా సపోర్ట్ చేస్తాయి. ఒక పాయింట్ తర్వాత అవి కూడా టైర్డ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. టైర్డ్ అవుతే ఏమవుతుంది? మనకు ఆక్సిజన్ అందట్లేదు. కార్బన్ డయాక్సైడ్ గూడా పెరుగుతుంది. హ్మ్. సో, కార్బన్ డయాక్సైడ్ పెరిగినందుకు బ్లడ్ అనేది యాసిడ్ అవుతది. ఎలా అంటే మనం కూల్ డ్రింక్స్ తాగుతాం. దాంట్లో ఏం యాసిడ్ ఉంటది? కార్బోనిక్ యాసిడ్ ఉంటది. హ్మ్. ఎలా ప్రొడ్యూస్ అవుతది? కార్బన్ డయాక్సైడ్‌ని వాటర్‌లో ప్రెషర్‌గా పంపిస్తే కార్బోనిక్ యాసిడ్ అవుతది. సో, కార్బన్ డయాక్సైడ్ బయటికెళ్ళట్లేదు. ఎందుకంటే మజిల్స్ టైర్డ్ అయ్యాయి. సో, బ్లడ్‌లో కలెక్ట్ అయ్యి మన బ్లడ్ యాసిడ్‌లాగా అవ్వడం తయారవుతది. సో, యాసిడ్ అయిన బ్లడ్ మన ఫంక్షన్స్ తగ్గిచ్చేస్తది. సో, ఇది ఆస్తమాలో వచ్చే మేజర్ ఇబ్బంది అసిడోసిస్ అంటారు. హ్మ్. సో, దానివల్ల యాసిడ్ అయిన బ్లడ్ ఎలా? మంచి ఫస్ట్ ఇలా ఆల్కహాల్ తీసుకుంటే ఫస్ట్ అర్థం కాదు. డిజీనెస్, కన్‌ఫ్యూజన్ అవుతది. ఒక పాయింట్ తర్వాత ఆర్గాన్ ఫంక్షనింగ్ తగ్గి కోమాలో గూడా పోతారు. హ్మ్. సో, అంత సివియర్ ఆస్తమా. ఇప్పుడు న్యూస్‌లో కూడా చాలా మందుంటారు. ఆస్తమా ఇన్హేలర్ మర్చిపోయారు. ఆస్తమా అటాక్ అని చనిపోయారని. చనిపోయారు. అవును. సో, అంత సివియర్ ఆస్తమా అనేది. బ్రీతింగ్ ఆగిపోతే ప్లస్ బ్లడ్ గూడా యాసిడ్‌లా అయిపోతది. సో, హుహుహు. దానివల్ల ఫంక్షనింగ్ తగ్గిపోయి ఆక్సిజన్ లేక అన్ని కాంప్లికేషన్స్ వస్తుంటాయి. హుహు. అంటే ఒక ఆస్తమా ఉన్న పేషెంట్ ఒక లిఫ్ట్‌లో వెళ్తాం సార్ జనరల్‌గా హ్మ్. క్లోజ్డ్ ప్లేస్‌లో. వాళ్ళకెలా ఉంటది సార్ ఆ టైంలో? యూజువల్‌గా లిఫ్ట్‌లోకి హార్డ్‌లీ ఒక 10, 15 సెకండ్స్ ఉంటది. హ్మ్. సో, దానికి పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు. బట్ ఏంటంటే లిఫ్ట్‌లో స్టక్ అయినప్పుడు మాత్రం ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. ఎందుకు అంటే సేమ్ ఎయిర్ బ్రీత్ చేస్తున్నారు. నెక్స్ట్ పానిక్. ఆస్తమాకి వన్ ఆఫ్ ద ట్రిగ్గర్ ఈస్ స్ట్రెస్. ఓకే. స్ట్రెస్ వల్ల ఆస్తమా ఎక్కువైతది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు లిఫ్ట్‌లో ఒక్కరున్నారు సరే, ఇద్దరు ముగ్గురున్నారు. సో, సేమ్ ఎయిర్ బ్రీతింగ్ అవుతుంటది. క్లోజ్డ్ స్పేసెస్‌లో ఇన్ఫెక్షన్స్ ఫాస్ట్ స్ప్రెడ్ అవుతాయి. ఇన్ కేస్ ఆ ముగ్గురు, నలుగురిలో ఒకరికి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఒక 5 మినిట్స్ ఉన్నారు. సో, అందరికి ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతది. హ్మ్. సో, లిఫ్ట్స్‌లో అందుకే యూజువల్‌గా ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెడతారు. అవును. ఫ్యాన్ కిందికి బ్లో చేయదు. బయటికి లాగుతది. సో, పైనుంటది. ఏదైతే ఉందో బయటికెళ్ళిపోవాలి. సో, అది దాని కాన్సెప్ట్. ఓకే సార్. అంటే ఇప్పుడు జనరల్‌గా బయట ఫిష్ ట్రీట్మెంట్ అంటే ఆస్తమాకి ఇస్తారు సార్. హ్మ్. అది ఎంతవరకు వర్క్ అయితది సార్?
ఇందాక ప్లెసిబో అనే ఒక కాన్సెప్ట్ చెప్పారు. అవును. సో ఫిష్ ట్రీట్మెంట్ కూడా అంతే. ఆస్తమా ఏం చెప్పాను? ఆ ట్యూబ్స్ అన్నీ ఒక పాయింట్‌లో దగ్గర అవుతున్నాయని. ఫిష్ ఏసుకున్నాయి ఏం గాదు. దాంట్లో ఏం బెడతారు దాని మౌత్‌లో తెలీదు. సో ఒక్కటేదో మింగగానే తగ్గుతదనేది ఏం లేదు. బట్ దానివల్ల కాంప్లికేషన్స్ ఏమవుతుంటాయి? ఎవ్రీ ఇయర్ అట్‌లీస్ట్ ఒక 10-15 న్యూస్ కవర్ చేయదు. బట్ దీని ద్వారా చెప్తున్నాను. వాళ్ళు వేసే ఫిష్ లంగ్స్ లోపల పోతది. ఓకే. లంగ్స్ లోపల పోయినా కొన్ని సార్లు లంగ్స్ ఓపెన్ చేసి తీయాల్సొస్తది మీకు. అంత రిస్కీ అవుతుంటది. మింగేదెలా రష్ చూసుంటారు అవును. ఎంతుంటది. అవును. వాళ్ళు వేసేవాళ్ళు నోట్లో ఏస్తారు. మౌత్ క్లోజ్ జేస్తారు కింద నుంచి. వాడెక్కడ పోతుందనేది ఉండదు. వేస్తారు, పుష్ జేస్తారు. అవును. నెక్స్ట్. సో, లంగ్స్‌లో ఎళ్ళి లిటరల్లీ లంగ్స్‌లో డ్యామేజ్ చేసిన ఇన్‌స్టెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడది స్టమక్‌లో వెళ్ళి మళ్ళీ కొన్ని ఇష్యూస్ అవుతుంటాయి. సో, పెద్దగా అదేంటంటే ఇప్పుడు కొన్నుంటాయి. పెద్దవాళ్ళ నుంచి నడుస్తుంటాయి. ఏస్తే తగ్గుతది, వేస్తే తగ్గుతది. అంతేగాని ఒక వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు. హ్మ్. దాని ద్వారా స్ప్రెడ్ అయింది కానీ ఇట్ డజంట్ వర్క్. ఇట్ ఓకే సార్. నెవర్ వర్క్స్. అంటే జనరల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. హ్మ్. సిగరెట్ తాగే వాళ్ళకు ఇప్పుడు డైలీ ఒక 2 సిగరెట్స్ లేదా ఒక ప్యాక్ ఆఫ్ సిగరెట్స్ తాగుతారు సార్. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది సార్? ఇద్దరికి కంపారిజన్‌లో. సో, సీఓపీడీ అనే కాన్సెప్ట్ చెప్పాను గదా! హ్మ్. దానికి బాడీ ఉంటది. గోల్డ్ అని. హ్మ్. సో, వాళ్ళ ఆఫీషియల్ డాక్యుమెంట్ ఏంటంటే 50% ఆఫ్ స్మోకర్స్ ఓన్లీ డెవలప్ లంగ్ డిసీజ్. హ్మ్. సో, దీని ద్వారా నేను లంగ్ 50% డెవలప్ అవ్వరు, స్మోకింగ్ చేయొచ్చు అనేది చెప్పట్లేదు. ఆ 50%లో ఎందుకు అవుతుందనేది ఒక రిసర్చ్ అయింది. జస్ట్ స్మోకింగ్ కాదు. స్మోకింగ్ కాకుండా వాళ్ళ ఎన్వైర్న్‌మెంట్ ఎలా ఉంది? అంటే పొల్యూషన్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్నారా? వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది? ఫ్యామిలీలో ఎవరికైనా లంగ్ డిసీజెస్ ఉన్నాయా? వాళ్ళు ప్రీ టర్మ్ బేబీస్ అంటారు. 9 నెలలు నిండక ముందే పుట్టారా వాళ్ళు? 7 నెలలు అట్లా. ఆ! సో, నెక్స్ట్ చిన్నప్పుడు రెగ్యులర్‌గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా వాళ్ళకి? లేదంటే చిన్నప్పుడు ఆస్తమా ఉన్నదా వాళ్ళకి? లేదంటే చిన్నప్పుడు నెబులైజర్ యూజ్ చేశారా? లేదంటే వాళ్ళ తోడబుట్టినలో ఆస్తమా ఉన్నదా? ప్లస్ ఎలాంటి సిగరెట్స్ తాగుతున్నారు? హ్మ్. దాని కాన్సంట్రేషన్ ఏంటి? దాని ప్యూరిటీ ఏంటి? సిగరెట్ ఓపెన్ స్పేసెస్‌లో చేస్తున్నారా? క్లోజ్ స్పేసెస్‌లో చేస్తున్నారా? సో, ఇన్ని రీజన్స్ ఎందుకు జెప్తున్నాను? ఆ 50% డెవలప్ అవ్వడానికి మల్టీ ఫ్యాక్టోరియల్ అంటారు. ఒక సింగిల్ స్మోక్ జేయంగానే అయిపోదు. హ్మ్. ఇన్ని ఫ్యాక్టర్స్‌లో ఏదో 2, 3 కలిసి డెఫినిట్‌గా కాజ్ జేస్తాయి. సో, ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే లంగ్ క్యాన్సర్‌కి దారి తీస్తాయి. హ్మ్. తక్కువ ఉంటే లంగ్ డిసీజ్‌లో స్టాప్ అవుతాయి. సో, సిగరెట్‌ది ఒక స్టేట్మెంట్ ఉంటది మా బుక్‌లో. స్మోకింగ్ కిల్స్ విత్ హార్ట్ అటాక్ ఎర్లియర్ థాన్ లంగ్ క్యాన్సర్ అని. హుహు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ స్మోకర్‌ను 100 ఇయర్స్ వరకు ఉన్నాడనుకోండి. హ్మ్. వాడికి ఏదో ఒక పాయింట్‌లో లంగ్ క్యాన్సర్ వస్తది. ఓకే. బట్ స్మోకింగ్ వల్ల హార్ట్ అటాక్ ముందే వస్తది. సో, ఓకే సార్. లంగ్ క్యాన్సర్ డెవలప్ అయ్యేంత వరకు బతకడు వాడు. ఆహా! హార్ట్ అటాక్‌తోనే పోతారు. ఓకే. సో, ఇది ప్రూవెన్ రిసర్చ్ స్టేట్మెంట్. హ్మ్. స్మోకింగ్ కిల్స్ ఎర్లియర్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్స్ దాన్ క్యాన్సర్. హ్మ్. ఈ సిగార్స్ అని ఇంతకుముందు చెప్పారు కదా సార్. హ్మ్. ఈ వేపింగ్ అని విన్నారా సార్ మీరు? యాహ్! సెలబ్రిటీస్‌ని పర్సనల్‌గా చూసినా హ్మ్. వేపింగ్ చాలా యూజ్ చేస్తారు. హ్మ్. అంటే దాంట్లో కూడా నికోటిన్ ఉంటదని చెప్పి చూసిన ఎలక్ట్రానిక్‌ది హ్మ్. డివైస్ అది. సో, దానివల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటది సార్? ఇంపాక్ట్ ఉంటదా అసలు? ఓకే. స్మోకింగ్, వేపింగ్ వల్ల దాన్ని సిగరెట్స్ అంటారు. అవును. ఫస్ట్ గవర్నమెంటే ఇంట్రొడ్యూస్ చేసింది యూఎస్‌లో. హ్మ్. దేనికి? సిగరెట్ మానుకోవడానికి సిగరెట్స్ ఇంట్రొడ్యూస్ చేసింది. బట్ మెల్లంగా రిసర్చ్‌లో ఏం తెలిసిందంటే, సిగరెట్స్ నార్మల్ సిగరెట్స్ కంటే ఎక్కువ హార్మ్‌ఫుల్. ఆహా! ఓకే. ఎందుకు? ఇప్పుడు నార్మల్ సిగరెట్స్‌లో ఏంటంటే టొబాకోని పౌడర్ చేసి ఆ పేపర్‌లో కుచ్చి ఇస్తారు. హ్మ్. అంటే ఎంతో కొంత గ్యాప్ ఉన్నది. అల్టిమేట్‌గా అది లీఫ్ అది నేచురల్ కాంపౌండే. అవును. సిగరెట్స్ ఏంటి? దీని నుంచి నికోటిన్ ఎక్స్‌ట్రాక్ట్ చేసి ఒక ప్యూరిఫైడ్ ఫార్మ్‌లో ఇస్తున్నారు. ఆహా! ఆ లిక్విడ్‌లో. ఓకే. సో, ఆల్‌మోస్ట్ ఒక 100-1000 టైమ్స్ కాన్సంట్రేషన్ ఎక్కువుంటది దాంట్లో. హ్మ్. ఇప్పుడు సిగరెట్ నుంచి ఆ స్మోక్ ఎలా వస్తుంది? ఇప్పుడు మనం టంగ్స్టన్ బల్బ్ ఉంటది. హ్మ్. దాంట్లో ముందు బల్బ్స్‌లో మీరు గుర్తుంటే ఒక కాయిల్ వస్తది. అవును సార్. ఇలాంటి సిమిలర్ దీంట్లో కూడా ఉంటది. హ్మ్. హీటింగ్ ఎలిమెంట్ అంటారు. అది నార్మల్‌గా హెవీ మెటల్స్ ఉంటాయి. సో, ఏ హెవీ మెటల్ హీట్ చేసినా హెవీ మెటల్ పార్టికల్స్ వస్తాయి. సో, హెవీ మెటల్ పార్టికల్స్ ఈ లిక్విడ్‌లో డిసాల్వ్ అయ్యి అదే వాళ్ళు పీలుస్తారు. నార్మల్ సిగరెట్స్ కంటే సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళ వేప్స్‌కి స్మోక్ చాలా ఎక్కువొస్తది. చాలా సోషల్ మీడియాలో చూసుంటారు. సిగరెట్ స్మోక్ చేసేవాళ్ళు స్మోక్‌తో రింగ్స్ చేయడం. అవును. ఎందుకు? అంత స్మోక్ వస్తుంది వాళ్ళ దాంట్లో. హ్మ్. నెక్స్ట్ ఇది ప్యూరిఫైడ్ ఫార్మ్ అవ్వడం వల్ల ఇంకా డీప్ బ్రీతింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఏమీ అవ్వదనే ఒక దాంతో. హ్మ్. అండ్ ఒక క్యానిస్టర్ ఒక డేలో అయిపోగొడుతున్నారు. అవును. అండ్ ఒక క్యానిస్టర్ ఈస్ ఈక్వల్ టు లైక్ 40-50 సిగరెట్స్. ఓకే. సో, ఒక డేలో అయిపోగొడుతున్నారు. ఎందుకు? సేఫ్ అనే ఒక దాంతో.
హ్మ్. 2020లో ఎఫ్‌డీఏ అంటారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ యూఎస్ఏ. వాళ్ళు ఈ సిగరెట్ బ్యాన్ చేశారు. హ్మ్. ఈ సిగరెట్స్, హుక్కా సేమ్ థింగ్. హుక్కా కూడా సేమ్ ఒక పెద్ద మెషిన్ అంతే. పాట్‌లో ఉంటుంది. హ్మ్. సో, సేమ్ థింగ్. అది కూడా ఒక హీటింగ్ ఎలిమెంట్. పైన ఒక చార్కోల్ పెడతారు. అవును. ఆ పైప్ మొత్తం ఒక మెటల్ ఉంటుంది. అవును. లోపట గ్లాస్ ఉంటది. సో, ఇవన్నీ కలిసి ఇంజ్యూరీస్ చేస్తారు. హ్మ్. సో, అందుకే వేప్స్ ఫ్లైట్స్ పైన అలౌ చేయరు. ఓకే. హుక్కా ఇల్లీగల్. హ్మ్. ఎందుకంటే కాన్సంట్రేషన్ చాలా ఎక్కువుంటుంది. జస్ట్ అవును. ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఫిష్ మెడిసిన్ ఏసుకుంటే క్యూర్ అని ఎలానో, ఈ సిగరెట్స్, హుక్కా సేఫ్ అనేది ఒకటి పబ్లిక్‌లో ఒక మిస్‌కన్సెప్షన్. హుహుహు. ఓకే సార్. ఇది ఒక నేను రిసర్చ్ చేసుకుంటూ చూసినా సార్. ఎయిర్ పొల్యూషన్ వల్ల న్యూరోటాక్సిక్ ఎఫెక్ట్ అని డె వస్తదని చెప్పి సైంటిస్ట్‌లు చెప్పిర్రు. అంటే చూసినా నిజంగా నాకు తెలవదు. అసలేం జరుగుతది సార్ ఎయిర్ పొల్యూషన్ వల్ల బ్రెయిన్‌లో ఏం జరుగుతది? హుహు. ఏం ఎఫెక్ట్ అయితది సార్? సో, యూజువల్‌గా న్యూరోటాక్సిసిటీ అనేది క్రానిక్‌గా రావాలి. అంటే న్యూరోటాక్సిసిటీ సింపుల్‌గా అంటే బ్రెయిన్‌కి ఒక టాక్సిక్ పాయిజన్ లాంటి ఎఫెక్ట్. హ్మ్. సో, మేజర్‌గా వచ్చేసి మనకు కార్బన్ మోనాక్సైడ్ ఒస్తది. సో, మన నైట్రిక్ ఆక్సైడ్ గ్యాసెస్ ఉంటాయి. సో, దీనివల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ తగ్గిపోతది. హ్మ్. సో, కొంతమందికి ఇప్పుడు చాలా టాక్సిక్ ఎన్వైర్న్‌మెంట్‌లో వర్క్ చేసే వాళ్ళకి మతిమరుపు ఎక్కువవుతుంటది. అవును. సో, డిమెన్షియా అంటారు. హ్మ్. డిమెన్షియా డైరెక్ట్ కాజ్ గాదు. ఒక మెడికల్ టర్మ్. అంటే మతిమరుపు. సో, టాక్సిక్ ఎన్వైర్న్‌మెంట్‌లో వర్క్ చేసే వాళ్ళకి నార్మల్ వాళ్ళకంత థింకింగ్ తక్కువుంటది. థింకింగ్ స్లో అయితది. ఉన్న థింకింగ్ మెమరీ ఇష్యూస్ ఒస్తుంటాయి. సో, అందుకే ఆల్‌మోస్ట్ ఇప్పుడు రీడింగ్ రూమ్స్ గూడా ఉన్నాయి. సింపుల్‌గా చెప్తాను. ఆల్‌మోస్ట్ ఎవ్రీ రీడింగ్ రూమ్‌లో ఎంత ఆల్‌మోస్ట్ ఒక 1, 2 ఎస్ఎఫ్‌టీలో ఒక చైర్ ఏస్తారు. హ్మ్. సో, క్లోజ్డ్ రూమ్స్. సో, ఈవినింగ్ అయ్యే వరకు అందరూ ఎగ్జాస్ట్ అయితారు. ఎందుకు? సేమ్ రీసర్క్యులేషన్. సో, ఇదే ఎక్స్‌టెండెడ్ కాన్సెప్ట్ మనకు న్యూరోటాక్సిసిటీలో ఒస్తది. ఎవరైతే కెమికల్స్ మేజర్‌గా మనకు ఈ ఫైర్ ఫైటర్స్ ఉంటారు. అవును. సో, వాళ్ళేంటి ఫైర్స్‌లో వెళ్తుంటారు. వాళ్ళ స్ట్రాంగ్ స్మోక్. ఇప్పుడు ఫైర్ ఫైటర్స్ ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు మనం గ్యాస్ తీసుకుంటాం. ఒకటి గ్యాస్ బర్న్ అవుతది. ఫైర్ ఫైటర్స్ డిఫరెంట్ సబ్‌స్టెన్సెస్ బర్న్ అవుతాయి. హ్మ్. ఫర్నిచర్ బర్న్ అవుతది. టీవీ బర్న్ అవుతది. డ్రగ్స్ బర్న్ అవుతాయి. బట్టలు బర్న్ అవుతాయి. మనకి మ్యాట్రెస్ బర్న్ అవుతది. ప్రతి బర్నింగ్‌కి ఒక కెమికల్ ఎళ్తది. ఓకే. సో, అలాంటి హజార్డస్ వాళ్ళకి యూజువల్‌గా ఇష్యూస్ ఉంటాయి. బ్రెయిన్ ఇష్యూస్ వస్తుంటాయి. లాంగ్ టర్మ్‌గా ఎక్స్‌పోజ్ అయిన వాళ్ళకి. హుహు. అంటే ఇంతకుముందు ఫైర్ గురించి చెప్పారు కదా సార్ మీరు. మన అపార్ట్మెంట్స్‌లో గాని జరుగుతా ఉంటాయి. సో, అదే సిట్యుయేషన్‌లో ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సను స్మోక్ వస్తుంది మొత్తం. ఆ పర్సన్ ఎస్కేప్ కావాలంటే ఎట్లా సార్? సో, నార్మల్‌గా ఏంటంటే హాట్ ఎయిర్ పైనుంటది. హ్మ్. కోల్డ్ ఎయిర్ కిందుంటది. అవును. సో, బర్నింగ్ హౌస్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళు క్రాల్ జేయాలి. హ్మ్. కింద పాకాలి. కింద పాకాలి. హ్మ్. ఎందుకంటే పైన వేడి గాలుంటుంది. హ్మ్. నెక్స్ట్ మన వెనకాల ఎప్పుడన్నా డోరుంది. ఇక్కడ బర్న్ అవ్వట్లేదు. డోర్ 100% వేయాలి. ఓకే. ఎందుకంటే అది ఎంట్రీ క్లోజ్ అవుతది. మనకు కొంచెం టైం దొరుకుతది. థర్డ్ ఎప్పుడన్నా మన విండోస్ దగ్గర వెళ్ళాలి. హ్మ్. కొన్ని సార్లు ఆ విండోస్ కూడా రివర్స్ అవుతది. ఎందుకు అంటే ఇప్పుడు ఎనక బర్న్ అవుతుంది. మీరు విండో ఓపెన్ జేశారు. సడెన్‌గా ఫ్రెష్ ఎయిర్ వచ్చే వరకు ఎక్స్‌ప్లోజన్స్ అవుతాయి. సో, యూజువల్‌గా విండో ఓపెన్ చేసే టైంలో కూడా కొంచెం మెల్లిగా ఓపెన్ చేసి దెన్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు విండోస్ ఎందుకు అడ్వైజబుల్ కాదు మన ఇండియాలో? ఇప్పుడు బయట కంట్రీస్‌లో ఏంటంటే వాళ్ళు ఫైర్ ఎస్కేప్ రూట్స్ ప్రతి బిల్డింగ్‌కుంటది. హ్మ్. ఇప్పుడు మనకు ఓన్లీ కార్పొరేట్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఉంటది. ఇంట్లో ఉండదు. ఉండాలి. మీరు విండో దగ్గర ఎళ్లారనుకోండి డోర్ నుంచి దూరం అవుతారు. ఎస్కేప్ రూట్ నుంచి దూరం అవుతారు. హుహు. సో, యూజువల్‌గా అయితే అడ్వైజబుల్ కాదు. ఓకే. నెక్స్ట్ ఈ బర్న్స్ అవుతుంటాయి. మనం మన చుట్టూ ఏదైనా తడి బట్ట లేకుంటే బ్లాంకెట్స్ ఉంటాయి. ఇన్ కేస్ మనకు బాత్రూమ్ యాక్సెస్ ఉన్నది. హ్మ్. బ్లాంకెట్ ఏదైనా వాటర్‌లో ముంచి దాన్ని మన చుట్టుకోవడం బర్న్స్ అవ్వదు. సో, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక స్టడీ చేశారు. మెజారిటీ పీపుల్ ఎగ్జిట్ నుంచి ఒక 10 ఫీట్‌లో చనిపోతారు. ఆహా! స్మోక్ ఒకసారి వచ్చాక మన ఇంట్లోనే మనకు తెలీదు ఎక్కడున్నామని. సో, డిఫరెంట్ లొకేషన్‌లో ట్రాప్ అయినప్పుడు కష్టం. సో, జస్ట్ కొన్ని బేసిక్ జాగ్రత్తలు. మన మౌత్ 100% కవర్ చేసుకోవాలి. హ్మ్. ఎందుకు ఫ్లోర్ దగ్గర ఉండాలి. ఇంకొక ఇష్యూ 2 థింగ్స్. ఫ్లోర్ దగ్గర స్మోక్ ఉంటది. పైన వేడి గాలి ఉంటది. సో, కింద ఎక్కువ సేపు ఉన్న కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ పాయిజనింగ్ అవుతుంటది. అవును. హెవీ ఎయిర్. హెవీ ఎయిర్. పైన ఉంటే బర్న్ ఇంజ్యూరీస్ అవుతాయి. సో, ఎక్కడ ఏ పొజిషన్ ఉన్నా స్మోకింగ్, ఫైర్ బిల్డింగ్ చాలా రిస్కీ. హుహుహుహు. ఓకే సార్. అంటే చిన్న పిల్లల్లో న్యూమోనియా అని చూస్తాం సార్. న్యూమోనియా అంటే ఏంటి అసలు? ఓకే. సో, చిన్న పిల్లల్లో, పెద్దవాళ్ళలో లంగ్ ఇన్ఫెక్షన్ న్యూమోనియా అంటారు. సో, ఇన్ఫెక్షన్ అనేది జస్ట్ లంగ్స్‌లో ఒక పార్ట్‌కి సీమితం అవ్వచ్చు. మొత్తం లంగ్ అవ్వచ్చు. సో, ఒక పార్ట్‌కి ఉందనుకోండి, ఇన్ఫెక్షన్ అంత మేజర్‌గా ఉండదు. సో, మోర్ థాన్ 1 పార్ట్ ఉందనుకోండి, స్ప్రెడ్ కూడా ఫాస్ట్ అవుతది.
ఏదైతే ఆర్గానిజం ఉందో, వైరస్ ఉండండి, బ్యాక్టీరియా ఉండండి, అది కొంచెం డేంజరస్ టైప్‌లో అయిపోతది. సో, ఒక్క పార్ట్‌కి లిమిటెడ్ 2, 3 పార్ట్స్‌కి స్ప్రెడ్‌కి కాన్సెప్ట్ ఏంటంటే, మన బాడీ ఒక్క పార్ట్‌కి స్టాప్ జేయగలుగుతుంది అంటే, బాడీకి ఫైటింగ్ పవర్ ఉంది. ప్లస్ వచ్చిన ఏదైతే బ్యాక్టీరియా, వైరస్ ఉందో అంత స్ట్రాంగ్‌గా లేదు. అది లంగ్స్‌లో స్ప్రెడ్ అవుతుందంటే మన బాడీ ఆపలేకపోతుంది దాన్ని. సో, అది సివియర్ అయినట్టు. సో, నిమోనియా ఒక పార్ట్‌కి లిమిటెడా? లేకుంటే 2 సైడ్స్ ఉందా? 1 సైడే ఎక్స్‌టెన్సివ్‌గా ఉందా? అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. సో, నెక్స్ట్ ప్రతి నిమోనియాకి హాస్పిటలైజేషన్ అవసరమా అనేది అవసరం లేదు. నిమోనియా కొన్ని డేంజర్ సైన్స్ ఉంటాయి. అంటే ఫీవర్ ఉంటుంది. వాళ్ళు కన్‌ఫ్యూజన్ అవుతున్నారు. అంటే గుర్తుపట్టలేకపోతున్నారు. బీపీ పడిపోతుంది. దగ్గు సివియర్‌గా ఉంది. తెమడ చాలా వస్తుంది. తెమడలో రక్తం పడుతుంది. వాళ్ళింకా మనుషులను గుర్తుపట్టలేకపోతున్నారు. ఇలాంటి కొన్ని డేంజర్ సైన్స్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు అడ్మిషన్ అవుతది. నెక్స్ట్ ఇది కాకుండా ఫస్ట్ టాబ్లెట్స్ ఇస్తారు. టాబ్లెట్స్ ఇచ్చిన 2 డేస్‌కి రిలీఫ్ రాట్లేదు. అప్పుడు అడ్మిట్ అవ్వడం బెటర్. ఎందుకు? 2 డేస్ ఇచ్చినా పని చేయట్లేదు అంటే అదొక స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఆర్గానిజం అది. మీరిచ్చే మందులు పని చేయదు. అండ్ ఇచ్చే మందులు టాబ్లెట్ ఫార్మ్స్‌లో ఉండదు. ఇంజెక్షన్ ద్వారానే ఉంటది. సో, అలాంటిది హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకోవడం బెటర్. సో, డేంజర్ సైన్స్ ఉంటేనే అడ్మిట్ అవ్వాలి. అలా అని చెప్పి ప్రతి నిమోనియాకి అడ్మిషన్ అవసరం లేదు. ఓకే సార్.